ఓం భద్రం నో అభివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మనం దక్షిణామూర్తి స్తోత్రంలో రెండవ శ్లోకం చూస్తున్నాం. ఒకసారి శ్లోకం చూద్దాం. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పితదేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ మనం మొదటి శ్లోకంలో తొంపద విచారము, తొంపద లక్ష్యార్థాన్ని మనం చూసాం. అక్కడ ఈ జగత్తంతా కూడా మిథ్యా స్వరూపమని, రైట్? ఎక్కడైతే ఈ జగత్తు బాహ్యంగా ఏ జగత్ అయితే లేదో అది బాహ్యంగా కనిపిస్తా ఉంది మాయయ అని. ఆ విధంగా ఆ జగత్తు యొక్క మిథ్యాస్వరూపాన్ని తెలుసుకొని, రైట్, జగత్తు యొక్క మిథ్యాస్వరూపాన్ని తెలుసుకొని ఆ మిథ్యాస్వరూపం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని, తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటూ ప్రబోధ సమయే అంటూ ఆ విధంగా తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడం అంటున్నప్పుడు ఆ బాహ్య జగత్తులో తను ఒక భాగము అనే భావన. అక్కడి నుంచి బాహ్య జగత్తులో తను ఒక భాగము, తను ఒక భాగంలో, ఒక అంశంలో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. నేను ఈ శరీరాన్ని, అంటే ఆ శరీరము ఆ జగత్తులోనే ఒక అంశం, ఒక చిన్న అంశం, ఒక చిన్నపాటి అంశం. ఆ చిన్నపాటి అంశంతో తాదాత్మ్యాన్ని పొంది అదే విధంగా పరిచ్ఛిన్న భావాన్ని పొంది ఉండడం, అది వాచ్యార్థం అని తెలుస్తా ఉంది. అక్కడి నుంచి ఏ విధంగా తెలుసుకుంటున్నాడు తాను? స్వాత్మానమేవాద్వయం, అద్వయ స్వరూపము, రెండవ తత్వము లేనటువంటి స్వరూపం. రెండవ తత్వం లేకపోతే ఈ కనిపించే జగత్తంతా ఏమవుతా ఉంది? ఈ కనిపించే జగత్తు నీకు రెండవది కాదా? నీ పుత్ర మిత్ర బంధు ఇత్యాదులు అందరూ కూడా రెండవ తత్వం కాదా అంటున్నప్పుడు ఆ ఆ సంశయం లేదు వాడికి. ఎందుకు సంశయం లేదు? దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని చూస్తున్నాడు. దీన్నే జాగ్రత్త అవస్థను స్వప్నవత్ పశ్యతి. స్వప్న దృష్టాంతం తీసుకుని స్వప్నంలో ఏ ఏ వస్తువులు అయితే కనిపిస్తున్నాయో, దృశ్యత్వం అనే హేతు ఉంది. స్వప్న ప్రపంచంలో దృశ్యత్వం అనే హేతు ఉంది. వస్తువులన్నీ చక్కగా కనిపిస్తున్నాయి, నాకంటే వేరుగా 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 అన్ని వస్తువులు కనిపిస్తుంది. దృశ్యత్వం అనే హేతు ఉంది. జాగ్రత్త అవస్థలో కూడా దృశ్యత్వం అనే హేతు ఉంది. వస్తువులు నాకంటే వేరుగా 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 కనిపిస్తుంది. ఈ దృశ్యత్వం అనే హేతు స్వప్నంలో ఉంది, కానీ స్వప్నంలో ఇంకొకటి కూడా ఉంది. ఏంటది? ఆ కనిపించే వస్తువు మిథ్యా అని. ఆ ఆ స్వప్నంలో కనిపించే ప్రతి వస్తువు దేశకాలాలతో సహా, ఆ విభాగం అంతా, ఆ అనుభవం, దేశం కాలం ఇత్యాదులన్నీ కూడా పరిచ్ఛిన్న పృథక్ 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 అనుభవాలు, ఇవన్నీ కూడా ఈ సంపూర్ణ వ్యవస్థ, సంపూర్ణ స్వప్న ప్రపంచం. ఆ స్వప్న ప్రపంచంలో అభిమానము కలిగినటువంటి పురుషుడు తైజస, వాడి భోగము, రైట్, ప్రవివిక్త బుక్ అంటున్నప్పుడు వాడి సూక్ష్మ విషయ భోగాలేవి, ఇవన్నీ కూడా, ఇవంతా కూడా మిథ్యా అని కూడా తెలుస్తాం. దృశ్యత్వం తెలుస్తా ఉంది. దృశ్యత్వంతో పాటు మిథ్యాత్వము స్పష్టంగా, స్ఫుటంగా, అత్యంత స్పష్టంగా తెలుస్తా ఉంది అక్కడ, రైట్. ఎందుకంటే స్వప్న ప్రపంచం నుంచి బయటికి వస్తున్నాం. స్వప్న ప్రపంచంలోనే ఎవడు ఉండిపోవటం లేదు కదా. స్వప్న ప్రపంచంలో నుంచి బయటికి వస్తున్నాం కాబట్టి ఈ వ్యాప్తి, యదృశ్య తన్మిథ్య, ఏదైతే దృశ్యంగా కనిపిస్తుందో అది మిథ్య అనేటువంటి ఈ నిశ్చయము స్వప్న ప్రపంచంలో కలుగుతా. ఇక జాగ్రత్త ప్రపంచంలోకి వచ్చేసరికి యదృశ్యం తత్సత్యం అని అక్కడ ఒక వ్యాప్తి, ఇక్కడ ఒక వ్యాప్తి ఎలా చెప్తావు? అది కాకుండా యదృశ్యం తత్సత్యం అని చెప్పాలనుకుంటే సత్యత్వాన్ని నిరూపించి, ఇక్కడ జాగ్రత్త అవస్థ సత్యత్వాన్ని నిరూపించాలి అనుకుంటున్నాం అంతే. అనుకుంటున్నప్పుడు శృతి వచ్చి ఒక మాట చెప్తా ఉంది, జగత్తు మిథ్య అని స్పష్టంగా, ఎటువంటి ఆ అంబిగ్యూస్ అంటే ఎటువంటి సంకోచం లేకుండా నిస్సంకోచంగా, చాలా స్పష్టంగా, అతి స్పష్టంగా, ఎటువంటి సంశయాలకు తావు లేకుండా స్పష్టంగా చెప్తా ఉంది. నేహ నానాస్తి కించన ఇహ నానా కించన అపి నానా నాస్తి ఇహ. ఇహ అంటే జాగ్రత్త అవస్థాయాం, అస్మిన్ లోకే, అస్మిన్ ఆత్మని అని. ఇంకా
ఇహ అస్మిన్ ఆత్మని ఆత్మస్వరూపం యందు నానా కించన అపి నాస్తి, కొద్దిగా కూడా నానాత్వం లేదంటే భేదము లేదు అని చెప్తా ఉంది. మరి మనకేమో ఇక్కడ దృశ్యం కనిపిస్తూ ఇది దృశ్యం సత్యం అని ఆ నిర్ణయానికి ఎలా వస్తారు? యదృశ్యం తత్ సత్యం అని ఎలా నిర్ణయిస్తారు? యదృశ్యం తత్ మిథ్యా నిర్ణయించగలం స్వప్న దృష్టాంతాన్ని చూసి. ఏ దృష్టాంతాన్ని చూసి యదృశ్యం తత్ సత్యం అని నిర్ణయిస్తావు? నువ్వు ఏ దృష్టాంతాన్ని తీసుకొని అయినా పర్వతాల్లో కనిపిస్తా ఉంది, హిమాలయాలు కనిపిస్తున్నాయి, కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని విజ్ఞాన శాస్త్రం చెప్తా ఉంది మనకు. అయితే వేల వేల సంవత్సరాలు ఉండనే కాక ఆది ఉందా లేదా, అంతం ఉందా లేదా? అదే విజ్ఞాన శాస్త్రం దానికి ఆది ఉందని అంతం ఉందని కూడా చెప్తా ఉంది. రైట్. సో ఆ విధంగా అద్యంతాలు ఉన్నాయనే అనుమానం ద్వారా కూడా తెలుస్తా ఉంది. కేవలం ప్రత్యక్షంలో విచారించని అవస్థలో, అవిచారిత అవస్థలో మాత్రమే అది సత్యత్వం అనేటువంటి ఒక భావన కలుగుతా ఉంది. కానీ అది వాస్తవానికి సత్యము అంటున్నప్పుడు మనం సత్యంగా తెలియడం, అది వాస్తవంగా సత్యంగా తెలియటం లేదు ఏ ప్రమాణం చేత కూడా. ప్రత్యక్షం ద్వారా తెలియటం లేదు. ప్రత్యక్షానికి సత్యత్వం అనేది విషయం కానే కాదు. ఏ విషయం యొక్క సత్యత్వ నిర్ధారణ కూడా ప్రత్యక్ష ప్రమాణంతో చెప్పలేము. ప్రత్యక్ష ప్రమాణం కేవలము ఈ వస్తువు కనిపిస్తుంది అంతవరకు మాత్రమే. వాస్తవానికి చక్షురింద్రియం ద్రవ్యాన్ని చూస్తుంది అని చెప్పడం కూడా కొంత సాహసం అని చెప్పుకోవాల్సి వస్తుంది. బౌద్ధులు దాన్ని నిరాకరించారు. చక్షురింద్రియం రూపాన్ని గ్రహిస్తుంది. రూపీ అంటే రూపవద్ ద్రవ్యం, రూపవద్ ద్రవ్యాన్ని గ్రహిస్తుందా అంటే మన లోక వ్యవహారాన్ని బట్టి రూపవద్ ద్రవ్యాన్ని గ్రహిస్తుంది అని అంగీకరిస్తున్న వ్యవహారం ఆ విధంగా ఉంది. లేకుంటే చక్షురేంద్రియం ద్రవ్యాన్ని ఎక్కడి నుంచి గ్రహిస్తా ఉంది? ద్రవ్య భావన మనస్సు కల్పిస్తా. ఈ రూపము, శుక్ల రూపము కలిగినటువంటి వస్తువు ఈ తువ్వాలు లేదా ఈ ధోతి, ఈ విధంగా ఈ ధోవతి, తువ్వాలు ఇత్యాదులు శుక్లవర్ణాన్ని కలిగి ఉన్న వస్త్రము అని బుద్ధి కల్పిస్తా ఉంది. ఆ వస్త్రాన్ని కళ్ళు ఎలా చూస్తున్నాయి? కళ్ళు చూస్తున్నది అక్కడ తెలుగు వర్ణాన్ని చూస్తున్నాయి. వర్ణాన్ని మాత్రమే చూస్తాయి. ఇంద్రియాలన్నీ కూడా శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే గుణాలని మాత్రమే గ్రహిస్తున్నాయి. ఇంకా కొన్ని గుణాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు కొన్ని గుణాలు, అవే కాకుండా ఇంకా కొన్ని గుణాలు ఉన్నాయి. రెండు వస్తువుల యొక్క సంయోగం చక్షురేంద్రియంతో చూస్తాం. సంయోగము ఈ శబ్ద స్పర్శ రూప రసగంధ గుణాలు కాదు కదా. అదే సంఖ్య, ఇది ఒక వృక్షము, వీళ్ళు నలుగురు వ్యక్తులు. ఆ సంఖ్యను ఎక్కడ చూస్తున్నాం? కళ్ళతోనే చూస్తున్నాం. కళ్ళతో లెక్కించగలుగుతున్నాం. 1 2 3 4. అది కూడా వాస్తవానికి బుద్ధి అని చెప్పొచ్చు. రైట్. ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి రెండు ఎలా అవుతుందంటే దాని మీద మళ్ళీ ఒక విచారం ఉంటుంది. ఒకటి ఒకటి కలిసి ఆ వస్తువులు రెండు కలిసి రెండుగా అవుతున్నాయి. వస్తువులు సంఖ్యలేం సంఖ్యేయాలు కలవటంట. సంఖ్యలు కలవవు, సంఖ్యేయాలు కలవవు. ఆ కూడిక అనేది బుద్ధిలో చేసేటి ప్రక్రియనే కదా. ఒకటి 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 కలిసి రెండు అవ్వడం అంటే ఏంటది? ఒక యాపిల్ ఉంది, రెండో యాపిల్ ఉంది. ఈ యాపిల్ లాగా ఆ యాపిల్ లాగానే రెండు ఒకటి ఒకటి కలిసి రెండు ఎక్కడ అవుతుంది? రెండు బుద్ధిలో అవుతున్నాయి. బుద్ధిలో ఆ భావన కలుగుతుంది. నైయాయికులు కూడా దాన్ని అంగీకరిస్తారు. బుద్ధిలో కలిగే భావన రెండు రెండు మూడు అనేటువంటి. సో ఈ విధంగా కొన్ని గుణాలు సంఖ్యలు గుణంగా తీసుకుంటే సరే, వ్యవహారంలో ఆ విధంగా చెప్పుకుంటున్నాం కాబట్టి సరే, కొన్ని గుణాలు ఈ ఇంద్రియాల ద్వారా తెలుస్తున్నాయి. తద్వారా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ద్రవ్యాలు కూడా తెలుస్తున్నాయి అనుకుంటున్నాం. అంతవరకే తెలుస్తున్నాయి. అంతవరకే. అవి సత్యంగా ఉన్నాయంటే అర్థం ఏంటి? సత్యం నిర్వచనం మనం త్రికాల బాధ్యత అని చెప్పి. త్రికాల బాధ్యత అంటున్నప్పుడు 3 కాలాల్లో ఉండడం, ఈ 3 కాలాలతో సంబంధం చక్షురింద్రియానికి ఉంటే అప్పుడు ఈ 3 కాలాల్లో ఇది ఉంది అని చెప్పగలుగుతుంది. వర్తమాన కాలంలోనే కదా వస్తువులకి ఇంద్రియానికి సంబంధం కలిగేది. వర్తమాన కాలంలో అది కూడా కళ్ళెదుట ఉంటేనే. ఆ కళ్ళ ఎదుట ఉన్న వస్తువుకి కళ్ళకి మధ్యలో ఒక తెర అడ్డం వస్తే, ఈ గోడ ఉంది, గోడ వెనకాల ఏ వస్తువులు అయితే ఉన్నాయో మనకు ఎలా తెలుస్తుంది? యోగ శక్తిని తీసుకురావాల్సి వస్తుంది. యోగులు పరోక్ష విషయాలను కూడా తెలుసుకుంటారు అంటే సరే, అది కల్పన కావచ్చు, ఉండొచ్చు. కానీ అది యోగ సామర్థ్యమే కానీ చక్షురింద్రియ సామర్థ్యం కాదు కదా. చక్షురింద్రియానికి ఆ సామర్థ్యం లేదు. ఆ ఎదురుగా ఉండాలి, వ్యవధానం ఉండకూడదు, మరీ దగ్గరగా ఉండకూడదు. ఎదురుగా ఉన్నా వ్యవధానం లేకుండా మరీ దూరంగా ఉండకూడదు. చాలా కండిషన్స్ ఉన్నాయి దానికి తెలుసుకోవడానికి. రైట్. చాలా కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే అప్పుడు సరైన వెలుగు ఉండాలి, చీకటి ఉండకూడదు, ఎక్కువ వెలుగు కూడా ఉండకూడదు. ఆ వస్తువు సజాతీయ వస్తువులతో కలిసిపోయి ఉంటే గుర్తుపట్టలేము. మళ్ళీ గుర్తుపట్టడం చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అందుకని చాలా చాలా 9 కారణాలు చూపిస్తున్నారు సాంఖ్యులు వస్తువు ఉండి కూడా కనిపించకపోవడానికి. సరే, ఆ విధంగా అన్ని కండిషన్స్ సెట్ అయినప్పుడు ఆ వస్తువు కనిపిస్తా ఉంది వర్తమాన కాలంలో. అంతవరకే అది.
ఇప్పుడు ఈ క్షణంలో ఉంది అని చెప్పడం, ఉంది అంటే కనిపిస్తుంది, కనిపిస్తుంది అంటే ఉంది అంటే కనిపిస్తుందనే, అక్కడ దాకానే చక్షురింద్రియం సామర్థ్యం. భూతకాలానికి చక్షురింద్రియానికి సంబంధమే లేదు. భూతకాలం అంటేనే మనస్సు రావాల్సి వస్తుంది. మనస్సు మనస్సు ఏ విధంగా భూతకాలంలో మనస్సు మాత్రం ఎలా వెళ్తా ఉంది? మనస్సు కూడా వర్తమాన కాలంలోనే దాని వ్యవహారం. చాలా ఇంట్రెస్టింగ్ కదా. మనస్సు కూడా భూతకాలంలోకి భవిష్యత్ కాలంలోకి వెళ్తుంది అంటాం, కానీ విచారం ఎక్కడ జరుగుతాం? విచారం జరిగేదంతా వర్తమాన కాలంలోని భూతకాలీన విషయాల గురించి విచారం చేయొచ్చు. భూతకాలంలో ఉండే వస్తువుల గురించి విచారం చేయొచ్చు. అసలు భూతకాలంలో వస్తువు ఉందని ఎలా చెప్తున్నాం? వస్తువు భూతకాలంలో ఉందని బుద్ధి ద్వారా చెప్తున్నాం. ఏంటి ఆ బుద్ధి ద్వారా ఎలా నిర్ణయిస్తున్నాం? సంస్కారాల ద్వారా. నాకు ఈ విషయం గుర్తుంది, మెమరీ. మెమరీ ఏదైతే అంటున్నామో, మన స్మృతి ఏదైతే అంటున్నామో దాని ద్వారా చెప్తున్నాం. రైట్. అందుకని భూతకాలం భవిష్యత్ కాలం వస్తూనే వెంటనే బుద్ధి ప్రవేశిస్తూ ఉంది రంగంలోకి. చక్షురాది ఇంద్రియాలకు అవకాశమే లేదు. కాబట్టి చక్షురాది ఇంద్రియాలతో వస్తునిత్యత్వాన్ని ప్రతిపాదించడం కుదరదు. చక్షురాది ఇంద్రియాలు కేవలం వర్తమాన కాలంలోనే వాటి వ్యవహారం. రైట్. సో ఆ విధంగా ఈ ఈ జగత్తు దృశ్యం దృశ్యం యదృశ్యం తత్ నిత్యం అని చెప్పడానికి ప్రత్యక్ష ప్రమాణం సరిపోదు. శృతి ప్రమాణం విరుద్ధంగా వెళ్తా ఉంది. ప్రత్యక్ష ప్రమాణము దాన్ని ఏమి తేల్చలేనప్పుడు అనుమానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రత్యక్ష ప్రమాణంలో ఎక్కడ కూడా అవకాశం లేదు. ఈ ఈ ఈ వస్తువు నిత్యము అని ఒక ఉదాహరణ కావాలి కదా. అనుమానం ఏం చేస్తుంది? ఒక చోట చూసిన విషయాన్ని, ఒక చోట చూసిన సంబంధాన్ని ఇంకొక చోట, సంబంధం అంటేనే రెండు ఉంటాయి, రెండు సంబంధీ వస్తువులలో సంబంధం ఉంది. వన్హి ధూమము కార్యకారణ భావం ఉంది. కార్యకారణ భావం ఒకటి సంబంధం కాదు, చాలా సంబంధాలు ఉండని కాక వ్యాప్తి అంటున్నాం. ఒక రకమైన సంబంధం ఉండాలి. ఇది ఉంటే అది ఉంది అని. కార్యకారణ భావంలో అది స్పష్టంగా తెలుస్తుంది. కార్యం ఉంటే కారణం ఉంటుంది అని. కానీ కార్యకారణ భావాన్ని ఒక్కదాన్నే మనం వ్యాప్తిగా చెప్పుకోము, ఇంకా ఉండనిగా. రైట్. ఈ ఈ ఈ సాయంత్రం పూట గ్రహాలు ఏవైతే ఉదయిస్తున్నాయో అందులో కార్యకారణ భావం లేదు, కానీ ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా వస్తున్నాయి కదా. ఒక గ్రహం ఉదయించిన తర్వాత ఇంకో గ్రహం కనిపిస్తాం. అక్కడ కార్యకారణ భావం లేకపోయినా కూడా ఒక క్రమం కనిపిస్తాం. ఇది ఉండగా ఇది వస్తుంది. ఆ విధంగా సంబంధం ఉంటుంది రెండిటికి. ఆ సంబంధం మనం ఎక్కడ చూడాలి? ఒక చోట ఈ రెండు సంబంధీలకి సంబంధం చూసినప్పుడు, ఈ రెండు సంబంధీలలో ఒక సంబంధి ఇంకొక చోట కనిపిస్తున్నప్పుడు ఇంకొక దాని గురించి మనం అంచనా వేయొచ్చు అది ఉంది అని. లూజ్గా, అంటే చాలా లూజ్గా అనుమానాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. దాంట్లో చాలా చాలా కండిషన్స్ ఉంటాయి. వ్యాప్తి అన్నప్పుడు దాని నిర్వచనాల దూరం మనం వెళ్ళకపోయినా, కానీ అనుమానానికి అనుమానం ప్రత్యక్షం మీద ఆధారపడింది తెలుస్తా ఉంది. ప్రత్యక్షానికే నిత్యత్వ సిద్ధిలో అవకాశం లేనివాడు, అసలే అవకాశం లేనప్పుడు అనుమానం ఏం చేస్తుంది? ఎక్కడో ఒక చోట నిత్యత్వాన్ని మనం నిరూపిస్తే ప్రత్యక్షం ద్వారా, అప్పుడు అనుమానం ద్వారా ఇంకొక చోట నిరూపించవచ్చు. ఎక్కడ నిరూపిస్తాం నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని, నిత్యత్వాన్ని? ప్రత్యక్షం ద్వారా ఎక్కడా నిరూపించలేము. కాబట్టి అనుమానానికి అసలే అవకాశం లేదు ఈ విషయంలో అని. రైట్. సో ఆ విధంగా ప్రత్యక్ష అనుమాన, ఇక ప్రత్యక్షము అనుమానము శబ్దము ఈ మూడే ప్రధానంగా ప్రమాణాలు. 6 ప్రమాణాలు చెప్పుకుంటాము, కానీ ఆ 6ంటిలో ప్రధానంగా చెప్పాలంటే ఈ మూడే: ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. ఉపమానమని, అర్థాపత్తి, అనుపలబ్ధి అని ఇంకొక 3 ప్రమాణాలు. అవన్నీ కొంచెం డిపెండెంట్ గానే వస్తాయి. అన్ని ప్రత్యక్షం మీద ఆధారపడి ఉంటాయి. అందుకనే ప్రత్యక్షాన్ని జ్యేష్ఠ ప్రమాణం అని చెప్పి. జ్యేష్ఠ ప్రమాణం అంటే అన్నిటికంటే ముందున్నది, అన్నిటికీ ఆధారభూతంగా ఉంది అని, అన్నిటిని పోషిస్తాం, అన్నిటికీ ప్రాణాన్ని ఇస్తాం. ఆ విధంగా దృశ్యమాన ప్రపంచాన్ని మనం సత్యమని నిరూపించలేము. కాబట్టి శృతి ఏమో మిథ్యా అని చెప్తుంది. ఒక ప్రమాణం మిథ్యా అని చెప్తా ఉంది, వేరే ఏ ప్రమాణాలు దానికి విరుద్ధంగా వెళ్ళటం లేదు. రైట్. వెళ్ళే సాహసం లేదు ఏ ప్రమాణంలో కూడా. కాబట్టి జగత్తు మిథ్య. ఇప్పుడు దీన్ని అనుసరించి ఈ జగత్తు మిథ్యా అని శాస్త్రం ప్రతిపాదించింది. దానికి అనుకూలంగా అనుమానం. శృతి మతస్తర్కోనుసంధీయతాం. రైట్. ఉపదేశ పంచకంలో చూస్తాం, శృతి మతస్తర్కోనుసంధీయతాం. శృతి అనుకూల తర్కాన్నే ప్రయోగించాలి, కానీ శృతి వ్యతిరేక తర్కాన్ని కాదు. శృతి ఏం చెప్తా ఉంది? నేహ నానాస్తి కించన. అందుకని స్వప్న దృష్టాంతం తీసుకుని యదృశ్యం తన్మిథ్య అని చెప్తున్నప్పుడు శృతికి అనుకూలంగా ఉంది కదా. ఆ విధంగా శృతి యుక్తి అనుభవం ద్వారా, ఈ శృతి యుక్తులను అనుసరించి ఆ స్వప్న దృష్టాంతం యుక్తిని అనుసరించి జాగ్రత్త అవస్థలో ఎవడైతే ఆ జాగ్రత్త విషయాల నుంచి తిరోభూతమై అంతర్ముఖం అవుతున్నాడో వాడికి ఆ వస్తువు మిథ్యా అనే అనుభవం కూడా కలుగుతాం శృతియుక్త అనుభవాల ద్వారా. శృతియుక్త అనుభవాలు అవే శ్రవణమన నిధిధ్యాసనలు. వీటి ద్వారా వాడు తెలుసుకుంటున్నాడు ఏమని? తన స్వరూపాన్ని, అద్వయ స్వరూపం నేను అని తెలుసుకుంటాడు.
రైట్. ఆ విధంగా అదే విధంగా రెండవ శ్లోకంలో మనం తత్పద విచారం అని చెప్పుకుంటున్నాము. అందులో కూడా బీజస్యాంతరివాంకురో అని ఉదాహరణ. ఆ ఉదాహరణలో ఈ జగత్ ఆత్మస్వరూపము నుంచి ఆవిర్భవించడానికి దృష్టాంతం అది. బీజస్యాంతరివాంకురో ఇదం జగత్ నిర్వికల్పం. ఇదం జగత్ ప్రాంగ్ నిర్వికల్పం. ముందు ఉత్పత్తికి ముందు నిర్వికల్పంగా ఉంది, ఎటువంటి విభాగాలు లేకుండా ఉన్నది. అది చాలా చాలా సులభం అర్థం చేసుకోవడానికి. జగత్తుకు ముందు అంటున్నాం కాబట్టి ఎవరైనా కూడా ఏదైనా సరే కుండ ఉత్పత్తికి ముందు ఏముంటుంది? కుండ ఉంటుందని ఎవరు అన్నారు కదా. సత్కార్యవాదము కుండ అది వేరు, దాన్ని ఇక్కడ తీసుకురాకూడదు కదా. అది ఎక్కడ సర్వత్రా సత్కార్యవాదం ఉంది. కానీ ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటి? ఏదైతే కుండ ఉత్పన్నమవుతుందో ఉత్పన్నం కాక మునుపు దాని యొక్క అనుభవం ఆ విధంగా లేదు అని. అది ప్రాబ్లం, అది సరైన విషయమే సత్కార్యవాదంలో. రైట్. కుండ కుండలాగా అనుభవానికి రావటం లేదు. అదే విధంగా ఈ జగత్ అంటేనే నానాత్మం అని, జగత్ అంటేనే భేదం, జగత్ అంటేనే అహం ఇదం పశ్యామి అంతే జగత్. అహం ఇదం జానామి, పశ్యామి పశ్యామిన జానామి ఒకటే. పశ్యామి అంటే చూస్తున్నాను అని అర్థం తీసుకోకుండా తెలుసుకుంటున్నాను అని అర్థం తీసుకుంటాం. రైట్. సో అహం ఇదం జానామి, నేను ఇది ద్వైతం. ఆ ఇది ఇది అని ఏదైతే అంటున్నాం, ఇది అనే సర్వనామం కదా. సర్వనామం అంటే సర్వస్య నామ సర్వనామం. ప్రతి వస్తువును కూడా ఆ సర్వం అనే పదంతో ప్రతి వస్తువుని కూడా మనం వ్యవహరించవచ్చు. ప్రతి వస్తువు కూడా ఆ సర్వంలో ఇమిడిపోతాం. సంపూర్ణ బ్రహ్మాండం, చతుర్దశ భువనాలు, భూర్భువస్వ, ఈ మూడు వ్యాహృతులు, మూడు లోకాలు. రైట్. సంపూర్ణ అంటే మూడు లోకాలని మనం సామాన్యంగా దర్శన శాస్త్రంలో చూస్తుంటాము. పురాణాల్లో చతుర్దశ భువనాలు, 14 భువనాలు, పృథివీకి కింద 7 పైన 7. రైట్. సో ఆ విధంగా ఇవన్నీ కూడా ఈ ఈ ఈ ఈ సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా ఇదంలోకి వచ్చేస్తాం. ఇది రిడక్షనిజం. అన్నిటినీ కూడా మనం ఆ ప్రపంచం అంటున్నప్పుడు అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలని ఎలా లెక్కిస్తాం? బుద్ధిలోకి ఎలా తీసుకొస్తాము? వాటిని సంక్షేపంగా కారణరూపంగా చెప్పకపోతే, కార్యాన్ని ఎప్పుడు కూడా ఫిలాసఫీ అలా, దర్శనశాస్త్రం అలానే ఉంటుంది. ఫిలాసఫీ ఎక్కడైనా ఇలానే ఉంటుంది. ఏ ఫిలాసఫీ అయినా ఇలానే ఉంటుంది. నైయాయికులు అదే చేశారు కదా. నైయాయికులను పక్కన పెడితే వైశేషికులు సంపూర్ణ బ్రహ్మాండాన్ని, ఈ చతుర్దశ భువనాలని 7 పదార్థాలు ఇమిట్ చేశారు. 7 పదార్థాలు పృథివీ, సారీ, ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావ, అంతే. 7 పదార్థాలు. మొత్తం బ్రహ్మాండం అంతా 7ంటికి వచ్చేసింది. జీవుడు వచ్చాడు, ఈశ్వరుడు వచ్చాడు, జగత్ వచ్చింది, అంతా కార్యం వచ్చింది, కారణం వచ్చింది, కార్యఫలం వచ్చింది, అన్ని అవన్నీ కూడా 7 పదార్థాలను వచ్చేస్తాయి. ఇది రిడక్షనిజం. అంటే ఒక సంకోచంగా విస్తారంగా ఉండే వస్తువులని సంకోచంగా చేయడం. మన కెమిస్ట్రీలో కూడా పీరియాడిక్ టేబుల్ ఏముంది? పీరియాడిక్ టేబుల్లో ఇన్ని, ఒక సంఖ్య, ఒక లిమిటెడ్ సంఖ్య, అది కొంచెం పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. కాకపోతే పెరగచ్చేమో, సరే పెరగంటే పెరగని, బట్ స్టిల్ లిమిటెడ్ గానే ఉంటుంది. ఎప్పటికీ లిమిటెడ్ గానే ఉంటుంది. ఇన్ని వస్తువులు, ఒక 100, 200, 150, ఇన్నిట్లో మనం సంపూర్ణ బ్రహ్మాండంలో ఉండే ప్రతి అంశాన్ని మనం దాంట్లో చెప్పేసి అలానే విచారించగలం. ఇంకో రకంగా విచారించే అవకాశం లేదు కదా. అందుకని ఇదం ఇదం అంటున్నప్పుడు సర్వనామంలో సంపూర్ణ బ్రహ్మాండాన్ని తీసుకొచ్చేస్తుంది. అహం అజ్ఞాత, తెలుసుకునేవాడు, అబ్జర్వర్. అబ్జర్వ్డ్ రెండే కదా ఉండేది. ఆ అబ్జర్వ్డ్ అనేది జగత్తు. ఆ అబ్జర్వర్ తెలుసుకునేవాడు, తెలియబడేది జగత్తు. ఈ తెలియబడడం, తెలుసుకోవడం, ఇంతే ఇదే వ్యవహారం. రైట్. అందులో తెలియబడే అంశం ఏదైతే ఉందో అది జగత్. ఆ జగత్తు భిన్నాత్మకంగా తెలుస్తాం. నామము రూపమని, లేదా నైయాయికుల భాషలో వెళ్తే ద్రవ్యము గుణము కర్మ. ద్రవ్యగుణ కర్మలు వాళ్ళ భాష చాలా ఇంట్రెస్టింగ్ గా మనకు లోకంలో అనుభవానికి వస్తున్నట్టుగానే ఉంటుంది. ద్రవ్యాలని మనం చూస్తూ ఉన్నాం, వాటిలో గుణాలు ఉంటున్నాయి. ఆ ద్రవ్యాలతో కర్మక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుండని ఇక్కడ తీసుకురా, అక్కడ పెట్టు, ఆ మంచాన్ని పైకి ఎక్కించు, కుర్చీని. స్వామీజీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు.
వినిపిస్తుంది కదా? ఓకే. వస్తుందండి, ఇప్పుడు వస్తుంది. సో ఈ విధంగా నానాత్మకంగా ఈ జగత్ ప్రాంగ్ నిర్వికల్పం. ఎవరు ఏ విధంగా విస్తారంగా చెప్తున్నా కూడా ఆ విస్తారమైన జగత్ అంతా కూడా ఇక్కడ ఈ విధంగా ఆ ఆ ఎటువంటి విభేదాలు లేనటువంటి స్థితిలో ఉంది. అన్ని కూడా భేదాత్మకంగా నానాత్మకంగా చూస్తున్నాము. కానీ వాస్తవానికి అది నానాత్మకతను కోల్పోయి ఉంది. అలాగే అనుకుంటాం కదా, కుండ ఉత్పన్నం కాకమున్నప్పుడు కానప్పుడు లేదని అంటున్నాము. అదే విధంగా ఇది కూడా జగత్ నిర్వికల్పంగా ఉంది. అయితే ఆ నిర్వికల్ప స్థితి అది అది నీ యొక్క స్వరూపము. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ ద్వితీయం అని చాందోగ్యం. ఈ జగత్ అంతా కూడా ఉత్పత్తికి ముందు సత్స్వరూపంగా నీ స్వరూపంగా ఉన్నది. ఆ సత్స్వరూపంగా ఉన్నది, తర్వాత సత్స్వరూపం నువ్వే అంటున్నాడు. సా ఆత్మా తత్వమసి శ్వేతకేతో అనేసి సా ఆత్మ అంటున్నాడు. అది ఆ సత్స్వరూపం ఉత్పత్తికి ముందు ఏదైతే అద్వితీయంగా ఉందో అదే నువ్వు. Right? అది ఏ విధంగా ఆ సత్స్వరూపం నుంచి ఈ విధంగా నానాత్మక ఎలా వచ్చిందంటున్నప్పుడు మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం. మాయ ద్వారా, మాయాశక్తి ద్వారా. మాయాశక్తి అంటున్నప్పుడు ఇంతకుముందు నిన్న మనం చూసాము. ఈ వైశేషిక, సాంఖ్య, నైయాయిక, ఇక బౌద్ధ, జైన ఇత్యాది ఎవరైనా ఏ విధంగా అయినా జగత్తుని వ్యాఖ్యానిస్తున్నారో వాటన్నిటిని నిరాకరించడమే ప్రధాన ఉద్దేశం. ఇతర కారణాలు జగత్తుకు లేవు అని చెప్పడంలోనే బ్రహ్మ కారణత్వ ప్రాముఖ్యత. బ్రహ్మ కారణం జగత్తుకి అంటే ఇతర కారణాలు లేవు. బ్రహ్మ ఏ విధంగా కారణము? మరి బ్రహ్మ నిర్వికార స్వరూపం కదా అంటున్నప్పుడు మాయా కల్పిత. ఈ మాయా కల్పిత అంశాన్ని మనం కొంచెం చూస్తున్నాము. ఇక్కడ కొన్ని ముందు మాయాకు చాలా పర్యాయవాచి శబ్దాలు ఉన్నాయి. మాయా, ప్రధానం, అవ్యక్తం, అవిద్య, అజ్ఞానం, అక్షరం, అవ్యాకృతం, ప్రకృతి, తమహ ఇవన్నీ కూడా ఇవన్నీ మాయా పర్యాయవాచులు. రైట్? శాస్త్రంలో ఈ పదాలన్నీ వస్తూ ఉంటాయి. మాయా అని, ప్రధానమని. ప్రధానం అంటే మూల కారణం. మాయా అంటే కల్పితము. ప్రధానం అంటే మూల కారణం. ప్రధానమైనది, మెయిన్ అనేది మూల కారణం. అవ్యక్తము. అవ్యక్తం అంటున్నప్పుడు వ్యక్తము అవ్యక్తం. వ్యక్తం అంటే అభివ్యక్తి ఉన్నటువంటిది. ఇది ఫలానా అని మనం వ్యాఖ్యానించగలం. ఘటము ఈ విధంగా ఉంటుంది, దాని మూతి చిన్నగా ఉంటుంది, ఆ ఉదర భాగం పెద్దగా ఉంటుంది, ఆ గుండ్రంగా ఉంటుంది అని మనం దాన్ని కొంచెం వ్యాఖ్యానించగలం. ఆవు 4 కాళ్ళు ఉంటాయి, తోక ఉంటుంది, కొమ్ములు ఉంటాయి, పాలు ఇస్తుంది, ఇలా కొంత వ్యాఖ్యానించగలం దాన్ని. ఆ వ్యాఖ్యానించగలిగేదంతా వ్యాకృతం, నామరూపాలతో ఆ విధంగా అభివ్యక్తం. సూక్ష్మం కూడా, స్వప్న ప్రపంచం సూక్ష్మం కదా. మనలో కలుగుతున్నటువంటి సుఖ దుఃఖ ఇత్యాదులన్నీ కూడా శబ్ద స్పర్శ రూపరస గంధాల అనుభవం, జ్ఞానం ఇదంతా కూడా సూక్ష్మ విషయాలు. కానీ జ్ఞానాన్ని మనం అవ్యక్తం చేస్తున్నాం కదా వాక్య రూపంలో. రైట్? కొందరు స్పష్టంగా ఈ కవులు ఇత్యాదులు అత్యంత స్పష్టంగా రైట్ మనసుకు హత్తుకునే విధంగా కొన్ని విషయాలను చిత్రీకరించగలరు. కొందరు ఆ విధంగా చిత్రీకరించలేకపోవచ్చు. బట్ వాటిని చిత్రీకరించడం అనేటువంటి సామర్థ్యం అయితే వాటి అదంతా వ్యక్తం. సూక్ష్మం కానీ స్థూలం కానీ రెండు కూడా వ్యక్తం తెలియస్తుంది. ఈ సూక్ష్మము స్థూలం లాగా అభివ్యక్తం దేన్నైతే చెయ్యలేమో అది అవ్యక్తం. సో అదే మాయాస్వరూపం అవ్యక్తం. జగత్ అంతా అవ్యక్తంగానే ఉంది. ఆ సినిమా మనం చూస్తున్నప్పుడు దాంట్లో ఆ క్యారెక్టర్స్ అన్ని వివిధ పాత్రలన్నీ కూడా వేరుగా తెలుస్తున్నాయి. అవన్నిటిని ఒక సిడి లాగానో, ఒక డివిడి లాగానో, ఒక పెన్ డ్రైవ్ లోనో పెట్టేసినప్పుడు అక్కడ ఏముంది? అక్కడ దాన్ని మనం వేరు చేసి సిడి చూస్తున్నప్పుడు దీంట్లో ఏ అంశం హీరో, ఏ అంశం హీరోయిన్, ఏ అంశం విలన్ ఏం చెప్పలేం. అవ్యాకృతం అంతా కూడా ఎటువంటి భేదం లేకుండా ఒక ఘనీభూత రూపంగా ఉండిపోతాం. ప్రధానం అవ్యక్తం. అదేవిధంగా అవిద్య అని కూడా, మాయా అవిద్య రెండు పర్యాయవాచకం. మాయా సామాన్యంగా మాయా అనే పదాన్ని ఈశ్వరుడికి సంబంధించినప్పుడు ఈశ్వరుడు, పరమాత్మ, బ్రహ్మ ఈ విధంగా తత్పదము, వ్యాపక సమష్టి ఇవన్నీ ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ దృష్టిలో మాయా శబ్దాన్ని ప్రయోగిస్తాము. జీవుడు, వ్యష్టి, పరిచ్ఛిన్నము రైట్ ఈ ఈ ఈ దృష్టిలో అవిద్య అనే పదాన్ని ప్రయోగిస్తాం. అవిద్య, అజ్ఞానం. అవిద్య అజ్ఞానం రెండు ఒకటి, డైరెక్ట్ గా ఒకటి. అక్షరం. అక్షరం అంటున్నప్పుడు క్షరం కానటువంటిది కారణం కదా. అక్షరం అంటున్నప్పుడు క్షరం అంటే నాశనము లేనటువంటిది. అంటే మాయా స్వరూపానికి నాశనం లేదా? మాయా అజ్ఞానం అవిద్యకి నాశనం ఉంది, అంతం ఉంది, శాంతం, అనాది కానీ శాంతం. అయితే ఇక్కడ అక్షరం అంటున్నప్పుడు
జ్ఞానము కాకుండా మిగిలిన ఎటువంటి వ్యవహారంతో కూడా, అంటే అజ్ఞానిని ఉద్దేశించి అక్షరం అని చెప్తున్నాం కదా. అజ్ఞాని వాడికి ఎన్నో సాధనలు ఉండొచ్చు, ఎన్నో విషయాలను వాడు ధ్వంసం చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది. యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో ఊర్లు నాశనం అయిపోతాయి, ఎన్నో సివిలైజేషన్స్ సంపూర్ణంగా ఒక ఆ వ్యవస్థ అంతా కూలిపోతా ఉంది. అయితే అవన్నీ నష్టం అవుతున్నా కూడా ఈ ఏదైతే ఈ విధంగా ఏదైతే శస్త్రాస్త్రాలతో ఎటువంటి ఇతర కారణాల చేత ధ్వంసము కాదు, అందుకని అక్షరం. అక్షరం కాదు, నశించదు, సంపూర్ణంగా అక్షరం కాదు, అది అక్షరం. కేవలం జ్ఞానము చేత దాన్ని అతిక్రమించడం మాత్రమే కుదురుతాం. జ్ఞానము చేత మాత్రమే దాన్ని అతిక్రమించగలుగుతున్నాం. ఏమని అతిక్రమించగలుగుతున్నాము? లేదు అని తెలుసు. అదే కదా అవ్యాకృతం, వ్యాకృతం కానిది. అవ్యక్తం అవ్యాకృతం రెండు ఒకటి. ప్రకృతి, ప్రకృతి అంటే కూడా కారణం అన్నట్టు, ఉపాదాన కారణంగా చెప్పుకుంటాం కారణము. తమహ, తమస్సు అంటే అజ్ఞానము. ఇవన్నీ కూడా దానికి పర్యాయవాచి మాయ. ఆ మాయ చేత బ్రహ్మ చైతన్యము ఆ మాయ యందు ప్రతిబింబించి, అంటే మాయా కల్పిత అంటున్నాడు కదా, మాయ ద్వారా పరబ్రహ్మయే జగత్తుగా ఆవిర్భవించాడు. ఏ విధంగా? ఆ పరబ్రహ్మ చైతన్యము సచిదానంద స్వరూపము ఈ మాయయందు, మాయాశక్తి, మాయని శక్తి అంటున్నాం. సో ఈ మాయాశక్తి యందు ప్రతిఫలించి, అంటే మాయాశక్తితో కూడి, మాయాశక్తితో సంబంధాన్ని పొంది. ఏ సంబంధము? సంయోగ సంబంధమా? ఒక కుండను భూమి మీద పెట్టినప్పుడు అది సంయోగ సంబంధం అంటున్నాము, రైట్? ఆ కుండ నల్లగా ఉన్న కుండను కాల్చినప్పుడు ఎర్రగా అవుతా ఉంది. ఆ ఎరుపుకి కుండకి సంబంధం ఏముంది? అక్కడ సమవాయ సంబంధం అని అంటారు నైయాయికులు, రైట్? ఆ విధంగా కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా ఏ సంబంధము మాయకి ఆ బ్రహ్మకి అంటున్నప్పుడు తాదాత్మ్య సంబంధము. తాదాత్మ్యం అంటే రెండు వస్తువులు, రెండు వేరు వేరు వస్తువులు ఒకటిగా తెలియదు. వస్తువులు రెండు వేరు వేరు, కానీ దాని భావన ఒకటి అనే భావన వస్తుంది. ఆ ఒకటిగా తెలియడాన్ని తాదాత్మ్యం అంటున్నాం. ఆ తాదాత్మ్యం కూడా ఈ రెండు, బ్రహ్మ అనే వస్తువు వేరు, మాయా అనే వస్తువు వేరు, రెండు కలిసి ఒకటి అయ్యాయా అంటే అలా కూడా కుదరదు. బ్రహ్మ శాస్త్రము, బ్రహ్మ విషయ జ్ఞానం శాస్త్రం అయితే తెచ్చుకోవాల్సి. అసంగోహి అయం పురుష అని. అయం పురుష, ఈ పురుషుడు ఆత్మస్వరూపము. అసంగ, ఎటువంటి సంబంధం, ఎటువంటి వస్తువుతో కూడా ఎటువంటి సంబంధము లేనటువంటి తత్వము. ఆ అసంగ స్వరూపానికి తాదాత్మ్యమైన సంబంధం ఎక్కడి నుంచి వచ్చు? అసలు అసంగము అంటున్నప్పుడు ఎటువంటి సంబంధం కుదరదు కదా. అందుకని ఈ తాదాత్మ్యం ఏదైతే అంటున్నామో అది కూడా అధ్యాసికము, ఆరోపించబడినటువంటి తాదాత్మ్యమే, వాస్తవంగా లేనటువంటి. రైట్? ఆ విధంగా ఈ మాయా చైతన్యం, ఈ మాయా తర్వాత బ్రహ్మ చైతన్యము, ఈ రెండింటి యొక్క సంబంధము, ఈ సంబంధాన్ని ప్రతిబింబము అని చెప్పుకుంటాం. ప్రతిబింబము, బ్రహ్మ చైతన్యము మాయ యందు ప్రతిబింబిస్తుంది. మన ముఖము అద్దంలో ప్రతిబింబిస్తా ఉంది. ప్రతిబింబిస్తున్నప్పుడు ముఖానికి అద్దానికి ఒక సంబంధం ఏర్పడిందా లేదా? సంబంధం ఏర్పడతా ఉంది. సంబంధం ఏర్పడకుండా ముఖం అద్దంలో ఎలా కనిపిస్తా ఉంది? ఏ సంబంధం ఏర్పడింది? తాదాత్మ్యమే. ముఖము అద్దంతో తాదాత్మ్యాన్ని పొందింది. అద్దంలో నేనే అని అంటున్నాను కదా, నేనే కనిపిస్తున్నాను, చక్కగా కనిపిస్తున్నాను, చక్కగా కనిపించడం లేదు, ఈరోజు బాగున్నాను, బాగలేదు, ఇవన్నీ కూడా అర్థం చూసి చెప్పుకుంటున్నాను. నా గురించి, మన గురించి చెప్పుకుంటున్నాను. సో తాదాత్మ్యమే అక్కడ, తాదాత్మ్య సంబంధం. అయితే ఏ విధంగా తాదాత్మ్యం? ప్రతిబింబం ద్వారా, అధ్యాసికమే. అంటే మనం వెళ్ళి ఏమి అద్దంతో అలా అద్దం లోపలికే మనం వెళ్ళిపోలేం. అద్దానికి మనకి వాస్తవంగా సంబంధమే లేదు, వాస్తవం. కానీ తాదాత్మ్యం అని చెప్తున్నాం. ఏ తాదాత్మ్యము? అధ్యాసికము, ఆరోపిత, కల్పితం. ఆ భావన కలుగుతాం, రైట్? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనే భావన కలుగుతా ఉంది. మనం కూడా ఒకసారి సడన్ గా ఆ ఆ, ఈ విధంగా ఆ ఇళ్లలో చూసే అద్దాలు కాకపోయినా కూడా ఈ తలుపులకి కిటికీలకు ఉండేటువంటి ఈ అద్దాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అలా క్యాజువల్ గా అలా వెళ్తున్నప్పుడు అక్కడ టక్కుమని ఒక వ్యక్తి ఏదో అక్కడ కనిపిస్తున్నట్టుగా అనిపించి ఎవరో ఉన్నారు అనే భావన వస్తుంటుంది, రైట్? ఎవరో ఇక్కడ ఉన్నాడు అనే భావన వెంటనే, ఎవరు ఏం చూస్తున్నాం? మన ప్రతిరూపమే. అంత స్పష్టంగా కనిపించదు, కానీ ప్రతిరూపం కనిపిస్తా ఉంది కదా. సో అక్కడ తాదాత్మ్యం ఏర్పడుతా ఉంది కదా. ఒక వ్యక్తి ఉన్నాడు అని, వ్యక్తి లేడు అక్కడ, కానీ వ్యక్తి ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. దేంతో? ఆ అద్దంలోనే ఒక వ్యక్తి ఉన్నట్లుగా, అద్దం ఉండే స్థలంలో ఒక వ్యక్తి ఉన్నట్లుగా. తాదాత్మ్యం, అదే తాదాత్మ్యం. ఆ తాదాత్మ్యము ఆరోపితము, కల్పితం, వాస్తవంగా లేదు అక్కడ. ఆ విధంగా బ్రహ్మ యొక్క ప్రతిబింబము మాయయందు, ఆ ప్రతిబింబము ద్వారా బ్రహ్మకు మాయకు సంబంధం. మాయా విశిష్ట, మాయా విశిష్ట బ్రహ్మ, మాయా విశిష్ట బ్రహ్మనే శబల బ్రహ్మ అని. ఆ మాయా విశిష్ట బ్రహ్మయే శబల బ్రహ్మయే ఈశ్వర అని.
ఈశ్వరుడు అనేటువంటి ఒక భావం, ఒక తత్వం ఏర్పడతా ఉంది. ఎప్పుడు ఏర్పడింది ఈశ్వరుడు అనే తత్వము? అనాది. వేదాంతంలో 6 అనాది తత్వాలు అంగీకరిస్తారు, షడస్మాకం అనాదయ అని. రైట్? బ్రహ్మ అనాది తత్వము, మాయ అనాది తత్వము, బ్రహ్మ మాయల యొక్క సంబంధము మళ్ళీ అనాది. 3 అనాదులు అయ్యాయా? ఫస్ట్ బ్రహ్మ ఒక పదార్థం, రెండో పదార్థం వస్తూనే 2 పదార్థ సంబంధం చెప్పాల్సి ఉంటుంది. బ్రహ్మ మాయ సంబంధం, సంబంధం కూడా అనాది, అనాది కాలంగా సంబంధం అంటే దానికి ఆరంభం లేదని అర్థం. ఆ తర్వాత ఈ 3 బ్రహ్మ మాయ మాయా సంబంధం కలిస్తే దీన్ని ఈశ్వరుడు అంటున్నాం. సో ఈశ్వరుడు అనే ఒక భావన ఎప్పటి నుంచి ఉంది? అనాది. ఎందుకంటే ఈశ్వరుడిలో ప్రతి అంశము, బ్రహ్మ చైతన్యాంశం కానీ, ఆ మాయా అంశం కానీ, సంబంధం అనే అంశం కానీ అన్ని అనాది. సో ఈశ్వరుడు అనాది. 4వ తత్వం ఈశ్వరుడు అనాది. ఇక 5వ తత్వము ఇదే బ్రహ్మ మాయా సంబంధము ఇంకొక రకంగా జీవుడు అవుతున్నాడు. ఆ జీవుడు వచ్చిన తర్వాత జీవుడు కూడా ఈ 3 బ్రహ్మ మాయా సంబంధం, ఈ మూడింటిని మాయలోనే ఆ సత్వగుణ ప్రధాన మాయ ఈశ్వరుడి ఉపాధి, శుద్ధ సత్వ విశిష్ట మాయ ఈశ్వరుడి ఉపాధి, మలిన సత్వము అంటే రజోగుణ తమో గుణాల చేత ఆ విశిష్టమైనటువంటి కలిసినటువంటి సత్వగుణం ఏదైతే ఉందో, తద్వారా చైతన్య సంబంధం జీవుడు. రైట్? సో ఈ జీవుడికి ఈశ్వరుడికి సంబంధం చెప్పాలి. ఇప్పుడు ఏం సంబంధం? అక్కడ భేదం అనే సంబంధం, రెండు వేరు వేరు అని భావన. ఆ విధంగా జీవుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు యొక్క భేదము, జీవేశ్వర భేదము అని ఈ ఆరింటిని అనాదులు అని చెప్తుంది. రైట్? సో మాయా బ్రహ్మ చైతన్యము, బ్రహ్మ చైతన్య ప్రతిబింబము మాయ ఎందు, తర్వాత వీటి ద్వారా ఈశ్వరాది తత్వాలు బయలుదేరుతుంది. తద్వారా ఈశ్వరుడు, ఆ తర్వాత మహత్తత్వము, అహంకారం ఇవన్నీ బయలుదేరి అక్కడి నుంచి సృష్టి ఏర్పడుతుంది అని. ఆ విధంగా మాయా కల్పిత దేశకాల. రైట్? సో ఇక్కడ సాంఖ్య సిద్ధాంతంలో చెప్పే తత్వాలకి వేదాంతంలో చెప్పే సృష్టి ప్రక్రియకి చాలా దగ్గర పోలిక వస్తుంది. సాంఖ్యంలో ఆ ప్రధానం నుంచి మహత్తత్వం నుంచి అహంకారము, అహంకారం నుంచి ఏకాదశ ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, ఆ తర్వాత పంచ తన్మాత్రలు, ఇవన్నీ 16 అంశాలు. రైట్? ప్రకృతి, తర్వాత మహత్, మూడవది అహంకారము. ఈ అహంకారం నుంచి 16 అంశాలు వస్తున్నాయి. 11 ఇంద్రియాలు, 11 కరణాలు, 5 తన్మాత్రలు, 16. 16 3 9, 16 3 19 అవుతుంది. ఆ తర్వాత పంచభూతాలు, ఆ పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు, 24 తత్వాలు చెప్తున్నారు. అక్కడ అహంకారం నుంచి చెప్తారు, అహంకారం నుంచి ఇంద్రియాలు, అహంకారం నుంచి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు అని. వేదాంతంలో ఇక్కడ కొద్దిగా భేదం వచ్చి మాయాస్వరూపం ఏదైతే ఉందో ఆ మాయ నుంచి సాక్షాత్తుగా తన్మాత్రలు, సూక్ష్మ సృష్టి ముందు తన్మాత్రలు, ఆ తన్మాత్రలు సత్వరజస్తమో గుణాంశాలు, సత్వాంశం నుంచి తన్మాత్రల యొక్క సత్వాంశం నుంచి జ్ఞానేంద్రియాలు, మనస్సు, అందులో రజో అంశం నుంచి కర్మేంద్రియాలు, ప్రాణం, తమో అంశం నుంచి బాహ్య జగత్ అంతా. రైట్? ఆ తమో అంశం నుంచి పంచమహాభూతాలు ముందు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. కానీ క్రమంలో కొద్దిగా భేదం వస్తుంది. మనస్సులో అహంకారాన్ని తీసుకొస్తున్నాం, మనస్సులో ఒక భాగంగా మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అక్కడ ఒక భాగంగా చెప్పుకుంటున్నాం. సో కొంచెం భేదం, ఆ తత్వాలు అవే ఉన్నా ఆ విధంగా ఆ మాయనే వాళ్ళు అక్కడ మాయా ప్రకృతి ఈ రెండింటిని కొంత పోలిక చెప్పుకున్నా ఆ విధంగా కొంత పోలిక రెండింటి కనిపిస్తాం. రైట్? ఆ విధంగా సృష్టి మాయా కల్పిత దేశ కలన. ఇందులో ఇప్పుడు దాకా మనం చూసిన వికల్పాలు ఏవైతే గుణగుణి భావము, రైట్, అంశీ భావము, కార్యకారణ భావము, ద్రవ్య గుణగుణి చెప్పుకున్నాం కదా, కర్మవాన్ విభాగము, జాతి వ్యక్తి అని విభాగం, ఇవన్నీ చూస్తున్నాం. ఈ విభాగాలన్నీ కూడా ఈ ఆత్మయందు కల్పితాలు అని. నైయాయికులు ఎన్ని విభాగాలు చెప్తున్నారు? గుణగుణి విభాగం చెప్పారు. గుణము అంటే ఈ శబ్దస్పర్శాలన్నీ గుణాలు, 24 గుణాలు చెప్పారు వాడు. ఆ విధంగా గుణాలకు ఆశ్రయము గుణి, ద్రవ్యము. ఆ ద్రవ్యములో క్రియలు ఉంటున్నాయి. సో క్రియావాన్ సంబంధం. ఈ ద్రవ్య గుణ కర్మాలకు జాతి ఉంది ఒకటి, శుక్లగుణం, శుక్ల రూపంలో శుక్లత్వం ఉంది. పీతవర్ణాలు అనేక పీతవర్ణాలు ఉన్నాయి, వాటి పీతత్వం అనే ఒక జాతి. ఆ విధంగా జాతి వ్యక్తి సంబంధం చెప్తున్నారు.
విశేషము సామాన్యం అని సంబంధం చెప్తున్నారు. రైట్. సంబంధం సంబంధి అని సంబంధం చెప్తున్నారు. ఇవన్నీ కూడా సర్వే వికల్పాహ. ఈ వికల్పాలన్నీ కూడా ఆ ప్రాక్ అసన్. ఈ వికల్పాలన్నీ సృష్టికి ముందు లేక బీజములో అంకురం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఆత్మయందే ఈ వికారాలన్నీ ఉంటున్నాయి. సుషుప్త అవస్థలో ఏ గుణం ఉంది, ఏ గుణి ఉంది, ఏ క్రియ ఉంది, ఏ క్రియావాన్ ఉన్నాడు. సో ఈ వికల్పాలన్నీ కూడా ఆ ఆత్మస్వరూపంలోనే ఉన్నాయి. అందు నుంచి మాయ ద్వారా ఇవన్నీ కూడా ఈ విధంగా బయటకు వస్తున్నాయి. ఏ విధంగా బయటకు వస్తున్నాయి? ఇచ్ఛాజ్ఞాన క్రియారూప మాయయాతే విజృంభిత. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడు శక్తులు ఆత్మ యొక్క శక్తులు మాయ ద్వారా అభివ్యక్తమవుతున్నాయి. మాయాస్వరూపం ద్వారా ఇవి మాయాశక్తులు కావు, ఆత్మశక్తులే. ఆత్మశక్తులు మాయ ద్వారా అభివ్యక్తము. ఆత్మయే ఇచ్ఛాశక్తి రూపంగా అభివ్యక్తం అవుతా ఉంది, క్రియాశక్తి రూపంగా అభివ్యక్తం అవుతా ఉంది, జ్ఞానశక్తి రూపంగా అభివ్యక్తం అవుతా ఉంది ఆ ఆ మాయాశక్తి ద్వారా. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల ద్వారా, ఇచ్ఛాశక్తి ద్వారా ఆయన పరమాత్మ సంకల్పిస్తున్నాడు. బహుశ్యాం ప్రజా ఏయా ఇచ్ఛాశక్తి. అదేవిధంగా ఆ క్రియా సామర్థ్యం ఉంది కాబట్టి ఇచ్ఛాశక్తిని అనుసరించి సత్య సంకల్ప పరమాత్మ ఏ విధంగా అయితే సంకల్పించాలి ఆ విధంగా ఆ సంకల్ప మాత్రం చేతన అయిపోతున్నాడు క్రియాశక్తి. ఆ తర్వాత ఏవేవైతే ఈ విధంగా ఉత్పన్నమయ్యాయో నామరూపాలు, గుణగుణి, జాతి, వ్యక్తి అని చెప్పుకుంటున్నామే, ఆ విభాగాలన్నీ నామరూప క్రియాత్మక జగత్తంతా ఏ విధంగా అయితే క్రియాశక్తి ద్వారా ఆవిర్భూతమయ్యిందో, రైట్. నిజాంతర్గతం బహిరివోద్భావం, బహిరివ భవతి. సో ఏ విధంగా అయితే అవుతా ఉందో దాన్ని తెలుసుకునేది ఎవరు, దాన్ని ప్రకాశింపజేసేది ఎవరు? మళ్ళీ ఆత్మస్వరూపమే జ్ఞానశక్తి ద్వారా. ఇచ్ఛాశక్తి ద్వారా సంకల్పము, క్రియాశక్తి ద్వారా సృష్టి, జ్ఞానశక్తి ద్వారా వ్యవహారం. సకల వ్యవహారాలు జ్ఞానశక్తి ద్వారా జరుగుతుంది. అయితే ఆ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు ఏ పరమాత్మ ఏంటది చెప్పుకుంటున్నామో ఆ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు జీవుల్లో కనిపిస్తున్నాయా లేవా? ప్రతి జీవుడిలో కూడా, ప్రతి ప్రాణిలో కూడా ఇచ్ఛాశక్తి ఉందా లేదా? రైట్. మానభువం భూయాసమేవా, నేను ఎప్పటికీ ఉందును గాక ఒక ప్రధాన ఇచ్ఛ, సామాన్యమైన అనుగత ఇచ్ఛ సకల ప్రాణుల్లో కూడా నేను సదా ఉందును గాక. మానభువం నా భువం ఇది మా, నేను లేకుండా పోవడం అనేది జరగకుండా, భూయాసమే ఎప్పటికీ ఉండాలి అనే కోరిక. రైట్. సో ఆ విధంగా అది ఒక ప్రధాన అనుగత ఇచ్చ అందరిలో. ఆ తర్వాత ఇదం మే స్యాత్, ఇదం మే స్యాత్, ఇదం మే స్యాత్, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, ఇంకా కావాలి. ఈ లభించినది ఏదైతే ఉందో అది నా దగ్గర దీర్ఘకాలం ఉండాలి, లభించనిది ఏదైతే ఉందో లభించాలి. రైట్. అప్రాప్త వస్తు ప్రాప్తి, ప్రాప్త వస్తు రక్షణం. సో ఇవి కూడా అన్ని ప్రాణుల్లో ఉండే సహజమైనటువంటి ఇచ్ఛ. ఈ ఇచ్ఛాశక్తి ఉంది, ఇచ్చా సామర్థ్యం ఉంది కాబట్టి కోరుతున్నాడు. కోరుకునే సామర్థ్యం లేనప్పుడు రాయి రప్ప అది కోరుకుంటుందా? నేను చిన్న రాయిగా ఉన్నాను, పెద్ద కొండ అవ్వాలి అని కోరుకునే సామర్థ్యం దాంట్లో లేనే లేదు కదా, ఆ సామర్థ్యమే లేదు అక్కడ. కానీ జీవుల్లో సామర్థ్యం ఉంది. నేను బలహీనంగా ఉన్నాను, బలపడాలి. రైట్. అనైశ్వర్యం, దరిద్రంతో బాధపడుతున్నాను, ఐశ్వర్యవంతుని అవ్వాలి, కోరికలు. రైట్. ఆ ఇచ్ఛా సామర్థ్యం ఉంది. ఆ ఇచ్ఛాశక్తి పరమాత్మలో ఏ విధంగా అయితే సదైవ సౌమ్య, పరమాత్మలో ఏ విధంగా అయితే శోకామయత ఇత్యాది ఇచ్ఛాశక్తి అక్కడ ప్రకటించబడిందో ఆ ఇచ్ఛాశక్తి ఇక్కడ కూడా ఓకే, అక్కడ మహత్తరమైనటువంటి ఇచ్ఛ ఉండొచ్చు, ఇక్కడ స్వల్ప విషయక ఇచ్ఛ ఉండొచ్చు. కానీ ఇచ్ఛ సామాన్యమే. ఇచ్ఛా విషయంలో భేదమే కానీ ఆ ఇచ్ఛా స్వరూపంలో భేదం ఎక్కడుంది? రైట్. ఆ పరమాత్మ యొక్క ఇచ్ఛ ఏ విధంగా ఆయన ఇచ్చయించాడో ఆ విధంగా ఆ విధంగా వెనువెంటనే జరిగిపోతా ఉంది. ఇక్కడ జరగకపోవచ్చు. అనైశ్వర్యం ఉంది, ఐశ్వర్య స్థానంలో అనైశ్వర్యం ఉంది జీవుడిలో. ఈశ్వరుడిలో ఐశ్వర్యం అంటే కోరినట్లు అయిపోవడమే. ఏదైతే కోరుతున్నాడో అలానే అయిపోతా ఉంది, అది ఐశ్వర్యం. జీవుడిలో అనైశ్వర్యం ఉంది కాబట్టి ఇచ్ఛ నెరవేరకపోవచ్చేమో సరే, కానీ ఇచ్ఛ అయితే ఉంది కదా. ఆ ఇచ్ఛా స్వరూపంలో, దాని స్వభావంలో ఎటువంటి మార్పు లేదు. ఆ పరమాత్మలో ఏ విధంగా ఇచ్ఛ ఉందో ఇక్కడ జీవుడిలో కూడా అదే విధంగా ఇచ్ఛ ఉంది. పరమాత్మ ఈ మహత్తరమైనటువంటి సృష్టిని సృష్టించవచ్చు, అది క్రియాశక్తితో. జీవుడు సృష్టించడం లేదా? సంపూర్ణ స్వప్న జగత్తుని ఎవరు సృష్టిస్తున్నారు? జీవుడే కదా. తన ఉపాధి ఏది? అంతఃకరణంలో ఉండే సంస్కారాల ద్వారా ఒక పెద్ద ప్రపంచాన్ని నిర్మించడంలే, దేశకాలాలతో పాటుగా.
ఈ జాగ్రత్త అవస్థలో ఏ ఏ అంశాలు అయితే తెలుస్తున్నాయో వాడికి, ఆ అంశాలన్నింటినీ వాడక్కడ ఎటువంటి ఉపాదాన కారణం లేకుండా స్వతహాగా ప్రకాశింపజేస్తూ స్వతహాగా తీసుకురాగలుగుతున్నాడు. ఎక్కడి నుంచి సృష్టి ఏ కారణాలతో, ఏ నిమిత్త కారణాలతో, ఏ సహకారి కారణాలతో స్వప్న ప్రపంచాన్ని సృష్టించాడు? రైట్. దేని, ఏ పనిముట్లను వాడి సృష్టించాడు? ఏమీ లేదు. రైట్. కేవల క్రియాశక్తి సామర్థ్యం ఉండడం చేత ఈశ్వరుడిలో ఏ విధంగా అయితే అమేయ క్రియాశక్తి ఉందో, రైట్, చింతించలేని చింతన, మన చింతనకి, మన బుద్ధికి అందనటువంటి క్రియాశక్తి ఈశ్వరుడిలో ఏ విధంగా ఉందో జీవుడిలో కూడా ఉంది. ఇక జాగ్రత్త అవస్థలో చూస్తే కూడా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు, ఎందరో వ్యక్తులు ఎన్నో ఆశ్చర్యకర విషయాలు సాధిస్తున్నారు. ఎన్నో ఆశ్చర్యకర విషయాలు సాధిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఆ క్రియాశక్తి లేకుండా వస్తాం. కొన్ని ఉపాధుల్లో కొన్ని ప్రకటమవచ్చు, కొన్ని ఉపాధులు ప్రకటన కాకపోవచ్చు. కానీ ఆ ఉపాధుల్లో ఉపాధి సహజంగా ఉపాధిలోనే భాగంగా వస్తా ఉందా? ఉపాధిలోనే ఉంటే అది ఆ ఆ ఆ శ్వాస ఆగిన తర్వాత కూడా ఆ ఉపాధిలో కనిపించాలి కదా, లేదే. సో ఆ సామర్థ్యం, మౌలిక సామర్థ్యం ఏదైతే ఉందో అది క్రియాశక్తి, అది చైతన్యానికి సంబంధించినది. అదేవిధంగా జ్ఞానశక్తిలో మనకు తెలిసిన విషయాలు ఇవి, ఇలా ఫలానా విషయం ఫలానాగా ఉంది అని తెలుస్తా ఉంది. తెలియని విషయాలు కూడా ఈ విషయం నాకు తెలియటం లేదు అని తెలుస్తా ఉంది కదా. రైట్. ఈ విషయం నాకు తెలియటం లేదు అని తెలుస్తా ఉంది. సంపూర్ణంగా సామాన్య విశేష జ్ఞానాలే లేకుండా ఏ విషయము లేదు. అటువంటి విషయం గురించి మనం నోరు తెరవలేము. ఎటువంటి వ్యవహారం కుదరదు. జ్ఞానం లేకుండా ఏ వ్యవహారం కుదరదు. కాబట్టి సకల విషయాలు, నాకు సంబంధించినటువంటి సకల విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు తెలుస్తూనే ఉంది. ఆ విధంగా సంపూర్ణ జగత్ నాచే ప్రకాశించబడుతా ఉంది, నాచే తెలియబడుతా ఉంది. జ్ఞానశక్తి కూడా ఆ పరమాత్మ జ్ఞానశక్తితో సదృశంగా సమానంగా ఉంటా ఉంది. ఆ జ్ఞాన విషయాలు కొందరికి ఎక్కువ తెలియచ్చు, కొందరికి తక్కువ తెలియచ్చు. కాబట్టి కానీ తెలియడము, ఆ విషయాల్లో భేదం అంతే. తెలియడము అనే స్వభావము, తెలుసుకోవడము, తెలియడము అనేటువంటి ఆ మౌలిక స్వభావంలో ఏ భేదం ఉంది? చైత్రుడు తెలుసుకుంటున్నాడు, మైత్రుడు తెలుసుకుంటున్నాడు. ఆ తెలియబడే విషయాలను పక్కన పెడితే ఆ తెలుసుకోవడాన్ని వేరు చేసి చెప్పగలరా? చైత్రుడు అంటే శరీరంతో సంబంధం. ఆ సంబంధం లేకుండా చైత్రుడు అనే మాటకి అర్థం లేదు. కాబట్టి చైత్రుడి ద్వారా జ్ఞానంలో భేదం రాదు. చైత్రుడు తెలుసుకునే విషయాల ద్వారా మనం విషయాల గురించి మాట్లాడటం లేదు కాబట్టి విషయాల ద్వారాను కాకుండా, చైత్ర మైత్రాది భేదాల ద్వారా కాకుండా ఆ తెలుసుకోవడం, దాంట్లో భేదం ఏమొస్తుంది? చోట తెలుసుకోవడం ఒకటే. పరమాత్మలో కూడా, ఇంద్రచంద్రాదులలో కూడా, పరమాత్మలో కూడా అది ఒకటే ఉంటుంది. అని ఆ విధంగా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి ఏ విధంగా అయితే పరమాత్మలో ఉంటూ మాయ ద్వారా ఇదంతా ఈ జగత్తంతా ఈ విధంగా విజృంభించిందో, అదే విధంగా ఇచ్ఛాజ్ఞాన క్రియాపూర్వాహ యస్మాత్ సవాహ ప్రవృత్తయ, ఈ జీవులలో ఉండే సకల ప్రవృత్తులు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి ఆధారంగానే ఉంటున్నాయి. కాబట్టి ఈ జీవేశ్వర భేదము స్పష్టంగా తెలుస్తుంది. జీవేశ్వర భేదము త్యాజ్యము, జీవేశ్వర భేదం ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ విధంగా. రైట్. సో ఆ విధంగా ఈ ఆ, ఉమ్, అందులో కూడా మళ్ళీ ఈ క్రియాశక్తి అంటున్నప్పుడు, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి చెప్పుకున్నాం. అందులో క్రియాశక్తి అంటే కాలమే అని, కాలమే క్రియాశక్తిని, ఇది ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. రైట్. కాలరూప క్రియాశక్తియా, ఈ క్రియాశక్తి పరమాత్మలో మాయా ద్వారా క్రియాశక్తి అభివ్యక్తం అవుతా ఉంది. అది కాలము. కాలం అంటున్నప్పుడు క్రమం ఉంటుంది. కాలం అంటే క్రమమే. రైట్. కాలం అంటే లెక్కించడం. వీడి ఆయుష్ ఇంత, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 43 సంవత్సరాలు, అంటే 2 నెలలు. ఈ విధంగా మనం నిమిషము, ముహూర్తము, ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ లెక్కించడం. 4 ముహూర్తాల కాలము, 3 క్షణాలు. రైట్. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ లెక్కించడం. ఎలా లెక్కిస్తున్నారు? ఏదో ఒక క్రియ ఉండాలి. ఈ క్రియకి వ్యత్యాసం. ఈ ఈ ఈ మన వాచ్లన్నీ కూడా సమయాన్ని ఎలా లెక్కిస్తున్నాయి? ఏదో ఒక క్రియను ఆధారంగా చేసుకొని లెక్కిస్తాయి.
రైట్. ఒక క్రియను ఆధారంగా చేసుకొని ఆ క్రియ సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనం చాలా చాలా సూక్ష్మంగా కాలాన్ని లెక్కించగలం. సెకండ్ అంటున్నాము, మిల్లీ సెకండ్ అంటున్నాము, మైక్రో సెకండ్ అంటున్నాము, నానో సెకండ్ అంటున్నాము. అక్కడ దాకా ఇంకా 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 సూక్ష్మతర కాలాలను మనం లెక్కించగలుగుతున్నాము ఆ సూక్ష్మ క్రియలను ఆధారంగా చేసుకుని. అంటే ఒక ఎలక్ట్రాన్ మూవ్మెంట్ రైట్, ఒక ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్ జంప్ అవుతా ఉంది. ఏదో ఆ విధంగా కొన్ని క్రియలను చూసుకొని మనం కాలాన్ని లెక్కించగలం. రైట్. సో ఆ విధంగా సీక్వెన్స్ ఉంటుంది, సీక్వెన్సే ఆ కాలం. ఆ కాలమే క్రియాశక్తి. క్రియ కూడా ఎలా ఉంటుంది? క్రియ అన్నప్పుడు నైయాయికులు చక్కగా నిర్వచించారు. పూర్వదేశ సంయోగ నాశ, ఉత్తర దేశ సంయోగ. రైట్. ఒక డిస్ప్లేస్మెంట్, ఒక వస్తువుని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కదిల్చినప్పుడు ఈ స్థలం నుంచి ఆ స్థలానికి వెళ్ళింది, డెల్టా అంటాం కదా. చిన్న చిన్న ఆ, ఆ, మార్పు వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి ఒక చిన్న ఒక మిల్లీమీటర్ ఇంకా తక్కువ ఇంకా తక్కువ కదిలింది వస్తువు. ఏమవుతుంది? ఆ వస్తువు పూర్వదేశంలో ఉండింది, పూర్వ స్థలంలో XYZ పూర్వ స్థలంలో దానికి వస్తువుకి పూర్వ ఆకాశానికి సంబంధం ఉంది. ఆ సంబంధం తెగిపోతుంది, సంబంధం ధ్వంసం అయిపోయింది. ఉత్తర దేశం ఇంకొక దేశంకి వెళ్ళి అక్కడ సంబంధం కలుగుతా ఉంది. ఈ పూర్వదేశ సంయోగ నాశనము, ఉత్తర దేశ సంయోగ ప్రాప్తి, ఈ రెండింటి మధ్యలో జరిగేది క్రియ. రైట్. సో క్రియలో ఆ విధంగా పూర్వపౌర్య భావం ఉంటుంది, కాలంలో ఆ విధంగా పూర్వపౌర్య భావం ఉంటుంది. సో క్రియలు కాలము రెండు కూడా ఈ విధంగా ఒక సీక్వెన్స్, ఒక క్రమాన్ని పాటిస్తూ ఉన్నాయి. కాలమే ఆ విధంగా, ఆ కాలమే క్రియాశక్తి. కాలరూప క్రియాశక్తియా క్షీరాత్ పరిణమే తది. పాలు పెరుగుగా ఎలా మారుతున్నాయి? మనం నైయాయిక పరిభాష చూసి దాన్ని నిరాకరించాం. పాలు తీయగా ఉంటున్నాయి, పెరుగు పుల్లగా ఉంటా ఉంది. కార్యగుణాలు కారణ గుణాలు కార్యంలో లేనే లేవు, కాబట్టి పాల నుంచి పెరుగు వచ్చింది కాదు. మరి ఎలా వచ్చింది? పరమాత్మ శక్తి ద్వారా. సాంఖ్యులు ఇక్కడ వాళ్ళు ఒక ఉదాహరణ చెప్తారు. ఏమని? ఆ, జడంలో కూడా క్రియాశక్తి ఉంటుంది అండి. జడంలో కూడా క్రియాశక్తి ఉంటుంది. ఆవు దూడను చూసి పాలిస్తా ఉంది. రైట్. ఆవు ఉంటే ఆవు శరీరంలో పాలు ఉత్పన్నం అవుతున్నాయి. దూడను చూస్తేనే పాలు ఉత్పన్నం అవుతుంది. ఆ పాలు ఆ దూడను చేరి దూడ శరీరంలో వృద్ధిని కలిగిస్తున్నాయి. పాలు జడమా చేతనమా? పాలు జడం. ఆ దూడ యొక్క శరీరం జడమా చేతనమా? జడం. ఈ జడమైనటువంటి పాలు ఆ జడమైనటువంటి శరీరంలో వృద్ధి అనే క్రియను తీసుకొస్తున్నాయి. కాబట్టి ఆ క్రియా సామర్థ్యం పాలలో ఉంది. రైట్. దానికి సమాధానంగా ప్రతి వస్తువులో కూడా పరమాత్మ చైతన్యం ప్రతి అణువులో కూడా నిండి నిబిడీకృతమై ఉంది, సంపూర్ణంగా అభివ్యక్తమై ఉంది. ఎటువంటి తత్వం, ఎటువంటి కణాల్లో కూడా ఇక్కడ చైతన్యం లేనటువంటి ఒక అంశము కూడా లేదు. అందుకనే చైతన్యం అంటే కేవలము ఈ శరీరంలో ఉంది, ఈ బుద్ధిలో ఉంది అనే కాదు, సర్వత్రా వ్యాపించి చైతన్యమే అధిష్టానం కదా. రజ్జువులో మనకు కనిపించే రజ్జువు యొక్క తల కావచ్చు, తోక కావచ్చు, దాని కూరలు కావచ్చు, ఏం కనిపించినా కూడా అదంతా రజ్జువే. రజ్జువు ఆ సర్పం అణువులో వ్యాపించి ఉంది. అదేవిధంగా పరమాత్మ చైతన్యము సంపూర్ణ జగత్తును వ్యాపించి ఉంది కాబట్టి ఆ పాలలో ఆ పరమాత్మ యొక్క క్రియాశక్తి ఉంది. ఆ క్రియాశక్తి ద్వారానే ఆ దధి అవుతా ఉంది. క్షీరాత్ దధి పరిణమే. క్షీరం నుంచి దధి అనేటువంటి పరిణామం జరుగుతా ఉంది. కాలంలో జరుగుతా ఉందా, కాలం బయట జరుగుతా ఉంది? అందుకని నైయాయికులు 9 కారణాలు ఏమో చెప్తారు వాళ్ళు, సాధారణ కారణాలని. ఈశత జ్ఞాన యత్నేచ్ఛ, ఈశ్వరుడి జ్ఞానము, ఈశ్వరుడి ఇచ్ఛ, ఈశ్వరుడి శక్తి. ఆ తర్వాత ఈశత జ్ఞాన యత్నేచ్ఛ కాలోదృష్టం దిగేవచ. కాలము అదృష్టము అంటే పుణ్యపాపాలు. కాలము దిక్కులు, కాలోదృష్ట దిగేవచ. ప్రాగభావ ప్రాగభావము అంటే ఆ వస్తువు లేకపోవడం కూడా వస్తువు ఉత్పన్నానికి కారణం. ఉన్న వస్తువు ఎలా ఉత్పన్నం అవుతుంది? లేని కదా ఉత్పన్నమయ్యేది, అది అసత్కార్యం వల్లది. ఆ విధంగా లేని వస్తువు ఉత్పన్నం అవుతుంది కాబట్టి వస్తువు యొక్క ప్రాగభావం. అదే ప్రతిబంధకాలు లేకపోవడం, ఇవన్నీ కారణాలు. అందులో కాలం కారణంగా చెప్పుకున్నారు వాళ్ళు కూడా. అన్ని సకల వస్తువులకి కారణం కాలం, ఈశ్వరుడు కూడా అని చెప్పుకున్నారు. ఇక్కడ మనము ఆ కాలమే ఈశ్వరుడి యొక్క క్రియాశక్తి అని సురేశ్వరాచార్యుడు. కాలరూప క్రియాశక్తియా క్షీరాద్దరి పరిణమే. అదేవిధంగా ఈ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపంగా అభివ్యక్తం అవుతోంది ఆ చైతన్యమే జ్ఞాత. అంతఃకరణంతో ముడిపడి ఆ చైతన్యము జ్ఞాతగా తెలుస్తున్నాడు. అంతఃకరణ విశిష్ట చైతన్యం జ్ఞాత అని. ఆ బుద్ధిలో ప్రతిబింబించినటువంటి చైతన్యము బుద్ధితో కూడి జ్ఞాత అని తెలుస్తుంది.
నేను తెలుసుకుంటున్నాను శబ్దాన్ని, స్పర్శాన్ని, రూపాన్ని, రసాన్ని, గంధాన్ని తెలుసుకుంటున్నాను. ఆ తెలుసుకుంటున్నాను అన్నప్పుడు అంతఃకరణలో ప్రతిఫలించి, అంతఃకరణ తెలుసుకుంటుందా? అంతఃకరణం జడం కదా, అన్నవికారం అంతఃకరణం, అది స్పష్టం. ఇంద్రియాలు, బుద్ధి అంతా అన్నవికారాలే. అన్నం 4 రోజులు 10 రోజులు తినడం మానేస్తే బుద్ధి మందగిస్తామని పనిచేయటం లేదు, వాడికి ఏది గుర్తు రావడం లేదు. చాందోగ్యంలో చూస్తాం, 15 రోజులు వాడు ఉపవాసం చేసినప్పుడు చదువుకున్నవన్నీ మర్చిపోతున్నాడు, ఏది స్మరణకు రావటం లేదు. అన్న వికారం అని తెలుస్తామని బుద్ధి. అటువంటి బుద్ధి అన్న వికారం, అన్నం జడం, అన్న వికారం బుద్ధి కూడా జడం, అదెలా తెలుసుకుంటుంది? కాబట్టి అందులో చైతనాంశం ఒకటి ఉంది, చైతన్య శక్తి ఉంది, జ్ఞాన శక్తి. ఆ జ్ఞానశక్తి అందులో ప్రవేశించి జ్ఞాతగాను, అదేవిధంగా అంతఃకరణ వృత్తిలో ప్రవేశించి జ్ఞానంగా, జ్ఞానం ప్రమాణంగాను, వస్తువులో ప్రవేశించి జ్ఞానశక్తి వస్తువులో ప్రవేశించి ప్రకాశించబడుతూ ప్రమేయం జ్ఞేయంగాను. సో జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయంగా ఆ ఈశ్వరీయ చైతన్యమే ఈ విధంగా అభివ్యక్తం అవుతాం సంపూర్ణ జగత్తులో. సో ఈ జగత్తునంతా మనం చేతనమయంగానే చూస్తున్నాం. కొంత 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 క్రియాశక్తి, కొంత జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి కూడా. బహుశ్యాం ప్రజాయేయ, జీవుల్లో ఇచ్ఛ చూస్తున్నాం. సో ఈ విధంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల ద్వారానే మాయా మాయాకల్పిత దేశకాల కలన, దేశము, కాలము, కాలం క్రియాశక్తి అని చెప్పుకున్నాము. ఈ వస్తువుల్లో విభాగం ఏదైతే ఉందో అదంతా దేశం నుంచే కదా. ఇక్కడ పర్వతం ఉంది, ఇక్కడ సముద్రం ఉంది, ఇక్కడ వృక్షాలు ఉన్నాయి, అక్కడ ఒంటెలు ఉన్నాయి, ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఆ అడవులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ దేశాలు, ఈ దేశాలు, దేశ విభాగం. తస్మాత్ వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశం పరమాత్మ నుంచే ఉత్పన్నమవుతా ఉంది. ఆ దేశ విభాగం అంతా పరమాత్మ నుంచే ఉత్పన్నమవుతా ఉంది. ఆ ఆకాశమే కదా సకల వస్తువులకి అవకాశాన్ని ఇస్తా ఉంది. అందుకని ఆకాశాన్ని అవకాశ ప్రదాత్రి అని ఆకాశానికి నిర్వచనం. ఆకాశం అంటే అవకాశాన్ని ఇచ్చేది, ప్రతి వస్తువుకి ఉండడానికి అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. అటువంటి ఆకాశానికి అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? పరమాత్మ. తస్మాద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూత. రైట్, బిగ్ బ్యాంగ్ అంటున్నప్పుడు ఆ బిగ్ బ్యాంగ్ నుంచి మొట్టమొదటి ఏం రావాలి? ఆకాశమే. ఆ విస్ఫోటం, మహావిస్ఫోటం జరిగింది. మహావిస్ఫోటం జరిగి మహా తేజో స్వరూపము, రైట్, అత్యంత ఉష్ణం ఏదైతే ఉందో అది వ్యాపిస్తా ఉంది. ఎక్కడ వ్యాపిస్తా ఉంది? ఆకాశం ఉత్పన్నమే వ్యాపిస్తుంది. ముందు ఆకాశం ఉత్పన్నం అవ్వాలి, ఆకాశం తర్వాత వాయువు, పొగలు ఉత్పన్నం అవ్వాలి. ఆ పొగలలో రాపిడి ద్వారా ఈ తేజస్సు ఉత్పన్నం అవ్వాలి. ఆ తేజస్సు చల్లబడుతూ నీళ్ళు అవ్వాలి, ఇంకా ఘనీభూతం అవుతూ పృథివీ అవ్వాలి. ఆ విధంగా ఇదే క్రమం. తస్మాద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ, పృథివ్యాం ఓషధయ, ఓషధిభ్యో అన్నం. అదే క్రమం, అక్కడ కూడా అదే క్రమం. రైట్, కొన్ని 13 బిలియన్ సంవత్సరాల ముందు, రైట్, చాలా కాలం ముందు ఈ విస్ఫోటం జరిగిందని, అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ క్రమంగా వచ్చాయని, చాలా కాలం అన్ని అగ్నిగోళాలుగా ఉన్నాయని, తర్వాత చల్లబడ్డాయని, పృథివీ వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ సస్యం, ఈ ఈ ఈ ఈ అన్నం ఇదంతా ఉత్పన్నమవుతా ఉంది. రైట్, ఆ విధంగా క్రియాశక్తి, జ్ఞానశక్తి ద్వారానే ఇవన్నీ ఉత్పన్నం. ఆ జ్ఞానంలో మళ్ళీ 2 రకాలు, నిర్వికల్పక జ్ఞానము, సవికల్పక. రైట్, ఆ బహుశ్యాం ప్రజాయేయ అని సంకల్పం ఏదైతే ఉందో అక్కడ నిర్వికల్ప జ్ఞానం. ఆ తర్వాత ఈ జ్ఞాతాజ్ఞాన జ్ఞేయ లేదా ఈ నామరూపాలను తెలుసుకోవడం ఏదైతే ఉందో, సంజ్ఞాది దోద్యోతకం, సంజ్ఞా విభాగాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో ఈ విభాగం సవికల్పక జ్ఞానం. నిర్వికల్పక జ్ఞానము, సవికల్పక జ్ఞానం. అంటే సమష్టి స్థలంలో జ్ఞానం ఏదైతే ఉందో, సమష్టి పరమాత్మ, హిరణ్య గర్భ ఇత్యాదుల్లో అక్కడ జ్ఞాన స్వరూపంగా ఆ ఆత్మస్వరూపమే, ఆ చైతన్యమే ఆ మాయాశక్తిలో ప్రతిబింబించి ఈశ్వరుడిగాను, రైట్, ఆ తర్వాత ఒక సూక్ష్మ శరీరాన్ని ఉపాధిని పొంది అందులో ప్రతిబింబించి మళ్ళీ ఆ ఈశ్వరీయ చైతన్యము సమష్టి సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించి హిరణ్య గర్భుడిగాను, ఈ స్థూలంలో ప్రతిఫలించి విరాట్ గాను, ఇదంతా సమష్టి. సమష్టిలో మళ్ళీ 3 రకాలు కదా, కారణము, కార్యము 2. కార్యంలో మళ్ళీ స్థూలము, సూక్ష్మము. కారణము అంటే అవ్యాకృతము, సూక్ష్మము, స్థూలము. అవ్యాకృతము, సూక్ష్మము, స్థూలము 3 రకాలుగా. అక్కడంతా కూడా నిర్వికల్పక జ్ఞానం. రైట్, ఆ తర్వాత సవికల్ప జ్ఞానం జీవులలో. ఈ విధంగా జ్ఞానశక్తి ఈ విధంగా 2 రకాలుగా తెలుస్తున్నా, రెండింటిలో సామ్యం అని చూసాం మనం ఇంతకు ముందే. రైట్, జ్ఞేయం ద్వారా జ్ఞానంలో భేదమే కానీ జ్ఞానంలో స్వభావత భేదం లేదు. రైట్, సో ఈ విధంగా ఇది మాయా ద్వారా మాయా కల్పిత దేశకాల
ఫలనా వైచిత్ర్య చిత్రీకృతం. ఈ వైచిత్ర్యాన్నంతా కూడా, ఈ వైచిత్రం ఎక్కడి నుంచి వస్తా ఉంది? అనాది ప్రవాహం కాబట్టి. జగత్తు అనాది ప్రవాహంగా నడుస్తూ ఉంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి జీవులలో వ్యష్టి అవస్థలో ఏదైతే తెలుస్తా ఉన్నాయో వీటి యొక్క సమూహం ఈ విధంగా ఈ విచిత్ర వైచిత్ర్యాన్ని కల్పిస్తా ఉంది. అయితే దీనికి ఉదాహరణగా బీజాంకుర అని మనం చూసాం. బీజస్యాంతరివాంకురో అని. అక్కడ చిన్న ఒక సమస్య వస్తా ఉంది. ఏమని? బీజం నుంచి వృక్షం ఉత్పన్నం అవుతుంది. వృక్షం నుంచి మళ్ళీ బీజాలు ఎన్నో ఉత్పన్నం అవుతుంది. మళ్ళీ అనేక బీజాల నుంచి మళ్ళీ ఎన్నో వృక్షాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ విధంగా బీజం నుంచి వృక్షము, వృక్షం నుంచి బీజం, అలా అనంత ప్రవాహంగా నడిచిపోతాం. బీజం అంటే కారణమని, వృక్షం అంటే కార్యమని, కారణం నుంచి కార్యము, మళ్ళీ కార్యము నుంచి కారణం. వృక్షం నుంచి బీజం వస్తా ఉంది కదా, కార్యం నుంచి కారణం. ఈ కారణము రైట్. ఇక్కడ అనవస్థ, ఇక్కడ అన్యోన్యాశ్రయం లేదు. విత్తు ముందా చెట్టు ముందా అని ప్రశ్న వేస్తున్నప్పుడు ఈ ఏ బీజం నుంచి అయితే ఈ అంకురం వస్తా ఉందో ఆ అంకురం నుంచి అదే బీజం రావట్లే, ఇంకొక బీజం వస్తుంది. సో అన్యోన్యాశ్రయ దోషం లేదు అక్కడ. అనవస్థ రావచ్చు కానీ అన్యోన్యాశ్రయ దోషం లేదు. ఒక బీజం నుంచి అంకురం వచ్చింది, అంకురం నుంచి వేరే బీజాలు వస్తుంది, వాటి నుంచి ఇంకో అంకురం వస్తుంది. కానీ బీజం అంటే కారణం అని, అంకురం అంటే కార్యమని. రైట్. సో నానా బీజాలు నానా కారణాలు, నానా వృక్షాలు నానా కార్యాలు. సో నానా కారణాలు, నానా కార్యాల వరకు ఓకే, మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. అనేక బ్రహ్మాండాలు అని చెప్పినా కూడా పెద్ద ఇబ్బంది లేదు. సామాన్యంగా వేదాంత శాస్త్రంలో మనం ఒక బ్రహ్మాండము, అందులో ఈ విధంగా 14 భువనాలు అని చెప్పుకుంటాం. ఈ యోగ వాసిష్టం ఇత్యాది గ్రంథాలు చూస్తున్నప్పుడు అందులో అనేక బ్రహ్మాండాలని అలా కూడా చెప్తారు. సరే, అది అలా ఉండని, దాంతో మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ కారణాలు అనేకం అని చెప్పినప్పుడు సమస్య వస్తాం. కార్యాలు అనేకం అన్న పెద్ద సమస్య ఏం లేదు. నానా బీజాలు అంటున్నప్పుడు నానా కారణాలు ఉన్నాయా? జగత్తుకు అనేక కారణాలు ఉన్నాయా? లేకుంటే అనేక జగత్తులుంటూ అనేక జగత్తులకు వేరు వేరు కారణాలు ఉన్నాయా? అక్కడ యోగ వాసిష్టంలో హిరణ్య గర్భుడిని కూడా అనేకులుగా చెప్తారు కదా, అనేక బ్రహ్మలు ఉన్నారు. ఇవన్నీ ఓకే, ఎందుకంటే హిరణ్య గర్భుడు కూడా కార్య సృష్టిలో భాగం. అది గుర్తించారు కదా. హిరణ్య గర్భుడిని కార్య ప్రపంచంలో భాగంగా తీసుకుంటాం. సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మం ఏంటి? సూక్ష్మం కార్యం. కారణమెవరు? ఈశ్వరుడు, అవ్యాకృత మాయా విశిష్ట శబల బ్రహ్మ, ఆయన ఈశ్వరుడు. అక్కడి నుంచి ఈ ఈ ఈ హిరణ్య గర్భ ఏదైతే ఉందో, దేవ స బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవా అని చెప్తున్నప్పుడు దేవతల ఎందరిలోకి మొట్టమొదటిగా ఆవిర్భవించాడు. స్వయంగా ప్రకటమయ్యాడు. అని ప్రకటమయ్యాడు కార్యం, కార్యబ్రహ్మ అని చెప్పుకుంటాం కదా. అందుకని నానా హిరణ్య గర్భ, నానా బ్రహ్మాండాలన్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు అందులో. అయితే కారణాలు నానా అని చెప్తున్నప్పుడు బీజం నుంచి అంకురం, అంకురం నుంచి మళ్ళీ కారణం కదా. అనేక కారణాలు ఉన్నాయా? అనేక ఈశ్వరులు ఉన్నారా? అనేక బ్రహ్మల, అనేక మాయల అని చెప్తున్నప్పుడు సమస్య వస్తాం. ఆ సమస్యను దాటడానికి, లేదంటే బీజస్యాంతరివాంకురం బాగానే ఉంది, బీజంలో అవ్యాకృత అవస్థ నుంచి వ్యాకృత అవస్థ వస్తా ఉంది. రైట్. సో అవ్యాకృత అవస్థ నుంచి వ్యాకృత అవస్థ వస్తా ఉంది. ఈ వృక్షం అంతా కూడా ఆ నామరూప విభాగాలేవి లేని అవస్థలో ఉంటూ నామరూప విభాగాలను కలిగి ఉంటా ఉంది అని. రైట్ అని చెప్పుకున్నా కూడా నానా కారణాలు అనేటువంటి ఒక సంశయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నిరాకరించడానికి 3వ పాదంలో ఏం చెప్తున్నారు? మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా. రైట్. ఇదొక సమస్య, నానా కారణాలు అని. రెండవది, బీజము అంకురంగా పరిణామాన్ని పొందిందా? బీజము వినష్టమై అంకురం ఉత్పన్నమైందా? బీజము వినష్టమై నష్టమై బీజం ఉందా? అంకురం ఉత్పన్నమైన తర్వాత బీజం పోయింది కదా. సో బీజం నాశనమై అంకురం ఉత్పన్నం అవుతుందని శూన్యవాదులు. బీజము నుంచి బీజ నాశనం ఉత్పన్నమవుతుంది, బీజ నాశనం నుంచి అంకురం ఉత్పన్నమవుతుంది. కాబట్టి అంకురానికి కారణము బీజము యొక్క నాశనము, బీజము యొక్క అభావము అని వాళ్ళు చెప్పడం. ఈ సమస్యలు ఉన్నాయి కదా. వీటిని ఆ ఒక వేటుతో వీటన్నిటిని పక్కకు నెట్టడానికి, బీజము అంకురంగా పరిణమించిందనో, బీజము నష్టమై నాశనమే అంకురానికి కారణమైందనో, లేదా నానా బీజాలు నానా కారణాలు ఉన్నాయనో, వీటన్నిటిని తిరస్కరించడానికి ఇంకొక దృష్టాంతం ఇస్తున్నారు. మహాయోగి ఇవ మాయాయి ఇవ మాయావి ఇవ. మాయావి లోకసిద్ధ ప్రమాణం. ఇంద్రజాలం చూపించేవాడు, ఇంద్రజాలికుడు ఎవరైతే ఉన్నాడో
మ్యాజీషియన్ అంటున్నాం కదా. ఆ మ్యాజీషియన్ ఆ, వాడి కౌశలం, వాడి సామర్థ్యం, వాడి యొక్క ఆ, కుశలత, వాడి యొక్క శక్తి ద్వారా ఎంతో ఎంతో విచిత్రమైన ప్రపంచాన్ని మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు. ఏ ఆ, ఏ పక్షులనైతే, ఏ ఏ విచిత్రాలైతే చూపిస్తున్నాడో, ఆ విచిత్రాలకు సంబంధించినటువంటి పక్షిని చూపిస్తున్నాడు. ఏదైనా గుడ్డు నుంచి పక్షి వచ్చిందా, ఎక్కడి నుంచి తల్లి పక్షి నుంచి పిల్ల పక్షి వచ్చిందా, ఎక్కడి నుంచి ఏది వస్తున్నాయి, అవేవి లేకుండా వాడు చూపించగలుగుతాడు. రైట్. ఆ విధంగా ఉపాదాన కారణాలు, దానికి దానికి కావలసినటువంటి నిమిత్త కారణాలు ఇవేవి లేకుండానే చూపించగలుగుతాడు. ఉమ్. సో ఆ విధంగా మాయావి లోకంలో లోక ప్రసిద్ధ ఉదాహరణ. శాస్త్ర ప్రసిద్ధ ఉదాహరణ మహాయోగి ఇవ, ఒక గొప్ప యోగి. విశ్వామిత్రుడు త్రిశంకు అనే రాజుకు సంబంధించి, రైట్, ఒక స్వర్గాన్ని సృష్టించాడు. త్రిశంకు స్వర్గం. త్రిశంకుకి ఆయన స్వకీయ దేహంతోనే, అంటే ఈ భౌతిక దేహంతోనే, పంచభౌతిక దేహంతోనే స్వర్గానికి వెళ్ళాలనే కోరిక. అది అధర్మమైన కోరిక. అధర్మము అంటే ఆ ఆ స్వర్గ నియమాలకు ఆ విరుద్ధంగా ఉండే కోరిక, అంటే ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉండే కోరిక. స్వర్గానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను ఉల్లంఘించి ఈయన ఈ ఈ ఈ శరీరంతో అక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక పట్టుదలతో వెళ్తున్నాడు. దానికి విశ్వామిత్ర మహర్షి, రైట్, ఆ శంకుని స్వర్గానికి పంపిస్తాడు స్వశరీరంతో. అయితే స్వర్గపాలకులు అంగీకరించరు, లోపలికి రానివ్వరు. అక్కడ దాకా వెళ్ళగలిగాడు కానీ లోపలికి ప్రవేశం లేదు. అక్కడి నుంచి వాడు కింద పడిపోతున్నప్పుడు ఆ త్రిశంకుని మధ్యలోనే ఆపేసి అక్కడే ఒక స్వర్గాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. దాన్ని త్రిశంకు స్వర్గం అని, తలకిందలుగా కింద పడుతున్నాడు. తలకిందలుగా పడుతున్నప్పుడు వాడికి అనుగుణంగా ఆ తల్లకిందలుగానే ఒక సృష్టిని సృష్టించాడు. అంటే ఒక సంపూర్ణ ప్రపంచాన్ని అక్కడ సృష్టించాడు, సంపూర్ణ లోకాన్ని. రైట్. లోకం అంటే అక్కడ రాజు, ఆ అంతఃపురము, ఆ దాసదాసీలు, ఆ నగరము, ప్రజలు అందరూ ఉండాలి కదా. అవన్నీ సృష్టిస్తున్నాడు ఆయన. మహాయోగి ఇవ, ఒక గొప్ప యోగి వలె. ఏ ఉపాదాన కారణంతో సృష్టించాడు, ఎక్కడి నుంచి సృష్టించాడు ఇవన్నీ అంటున్నప్పుడు, ఆ యోగి యోగైశ్వర్యం చేత, తన స్వశక్తి సామర్థ్యం చేత, ఆ విధంగా, ఏ విధంగా అయితే యోగి తన స్వసామర్థ్యం చేత మాత్రమే, అంటే స్వయంగా తానే సృష్టించాడు కానీ ఇంకొక ఉపాదాన కారణాన్ని తీసుకోలేదు. ఈ భూమిలో నుంచి కొంత మట్టిని తీసుకెళ్ళి, కొన్ని చెట్లని, కొన్ని ఆ పర్వతాలని, కొన్ని నదులని, కొన్ని రాళ్లను, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ అక్కడ చేసి ఏదో అక్కడే అట్లా ఆ విధంగా నిర్మించలేదు. రైట్. సో ఆ విధంగా ఈశ్వరుడు కూడా స్వశక్తితో, స్వసామర్థ్యం చేతనే సంపూర్ణ జగత్తును నిర్మించాడు. అందుకని ఒక్కడే ఒక్కడే ఈశ్వరుడు. ఏ విధంగా అయితే ఒక్కడే యోగి, ఒక్కడే ఇంద్రజాలికుడు ఈ విధంగా సృష్టిస్తున్నాడో ఇక్కడ మనకు తెలుస్తా ఉందో, వాళ్ళ సృష్టి మనకి ఏ విధంగా తెలుస్తా ఉందో, ఆ విధంగా అక్కడ ఈశ్వరుడు ఒక్కడే అయ్యుండి సమష్ట సృష్టిని ఈ విధంగా సృష్టిస్తున్నాడు. మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయ స్వేచ్ఛయా స్వయిచ్ఛయా, తన స్వసామర్థ్యం చేత, స్వసంకల్పం చేత, సంకల్పబలం చేతనే. అందుకని ఈశ్వరుడు ఆ ఇతర సహాయాన్ని ఆశించి సృష్టి చేయడం లేదు కాబట్టి స్వతంత్ర స్వరూపుడు, స్వయం ప్రకాశ స్వరూపము, సంపూర్ణ స్వతంత్రుడు అని. సర్వభోగోపబృంహితం ఆ, సర్గం స్వేచ్ఛయా ససృజు. సర్వభోగోపబృంహితం, సకల భోగాలు కలిగినటువంటి, అత్యంత విచిత్రమైనటువంటి ఈ సృష్టిని విశ్వామిత్రుడు ఈ సృష్టిలో ఒక చిన్న భాగమై ఉండి కూడా ఆ కొంత కొంతకాలం ఆ యోగం చేత పొందినటువంటి సామర్థ్యం చేత ఏ విధంగా అయితే సృష్టిని చేస్తున్నాడో, ఇక ఈశ్వరుడు అనంత ఐశ్వర్య సంపన్నుడు. రైట్. అనంత ఐశ్వర్య సంపన్నుడు ఈశ్వరుడికి సాధ్యం కాని విషయమే ఆ విధంగా సృష్టించాడు. అంతేగాని ఒక ఉపాదాన కారణాన్ని తీసుకొచ్చి, రైట్, దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇదిగో ఈ జగత్తు నేను ఇక్కడ ఆరంభించాను అని ఆ విధంగా చేయటం లేదు. రైట్. ఫ్రమ్ ద స్క్రాచ్ ఏది లేని చోట జగత్తును సృష్టిస్తుంది. అది సామర్థ్యం. అంతేగాని నైయాయికులు చెప్పినట్లు ఆకాశం ఉంది, దిక్కులు ఉన్నాయి, కాలం ఉంది, పరమాణువులు ఉన్నాయి, వాటిని అటు ఇటు మార్చి ఈ సృష్టిని అంతా సృష్టించాడు అని కాదు. అవన్నీ అక్కడ పడి ఉంటే ఈయన వెళ్ళి వాటిని, మనం ఆ మామిడికాయ ముక్కలు, ఆ మిరపకాయ ముక్కలు అవే ఉన్నాయి అన్ని కలిపి ఊరగాయ చేసినట్టుగా కాదు. సో ఆ విధంగా ఆయన స్వేచ్ఛయ
జగత్ స్వేచ్ఛయా సర్వభోగోపబృంహితం ఆ సర్గం ససృజ. ఆ విధంగా ఈశ్వరుడు అనంత శక్తి సంపన్నుడు కాబట్టి ఆయనలో స్వాతంత్ర్యము, ఆ తర్వాత అపేక్ష లేకపోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ విధంగా స్వేచ్ఛతోనే సృష్టిస్తున్నాడు, స్వేచ్ఛతోనే మళ్ళీ దాని స్థితి లయలు కూడా. అంతేగాని ఈశ్వరుడు కారకాల ద్వారా, ఏ విధంగా అయితే కుమ్మరి కులాలుడు కారకాల ద్వారా ఒక దండం ఉండాలి, ఒక చక్రం ఉండాలి, ఒక ఈ మట్టి ఉండాలి, వీటిని ఉపయోగించి ఏ విధంగా అయితే కుండలను సృష్టిస్తున్నాడో ఆ విధంగా ఆయన కూడా ఒక కర్త కర్మ కరణము అని. కర్త ఎవరు? పరమాత్మ. పరమాత్మ స్వయంగా కర్త అవుతాడు. కర్త అయిన తర్వాత కరణం కావాలి, సాధనం కావాలి. ఆ తర్వాత కర్త కరణంతో పాటు కర్మ, ఆ ఉపాదాన కారణమే కర్మ అవుతుంది. మనం అన్నం చేయాలంటే బియ్యం కావాలి కదా. బియ్యం కర్మ కారకం అవుతుంది. ఆ అన్నం చేసే దేవదత్తుడు కర్తృకారకం. రైట్. అగ్ని ఉపాదాన కారణం, అగ్ని కరణ కారకం. పాత్రలు అధికరణ కారకం, ఆ పాత్రల్లో అన్నం వండుతున్నాం, లేదా ఆ వంట ఇల్లు అధికరణ కారకం. అదేవిధంగా అంగడిలో నుంచి సరుకులు తీసుకొస్తున్నాం, చెట్టులో నుంచి కాయలు పండ్లు తీసుకొచ్చుకుంటున్నాం, అపాదాన కారణం. రైట్. ఆకలిగా ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నారు, లేదా మనకే ఆకలి అవుతుందో వండుకుంటున్నాం, ఆ విధంగా సంప్రదాన కారకం. ఇవన్నీ ఉన్నప్పుడు కదా క్రియ జరుగుతూ ఉంది. ఇచ్ఛాశక్తి ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ ఇవన్నీ కారకాలు. ఆ విధంగా పరమాత్మ ఈ కారకాలతో పాటు కారకాలు ఉపయోగించి సృష్టిని కలిగిస్తుందా? ఒకవేళ ఆ విధంగా అంటే ఉపాదాన కారణం లేదు పరమాత్మకు, నిమిత్త కారణం కావాలి, ఉపాదాన కారణం కావాలి. పరమాత్మ కేవలం నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదు కులాలుడి వలె అన్నట్లయితే, కులాలుడికి ఏ విధంగా అయితే శరీరం ఉందో ఆ విధంగా శరీరాన్ని అంగీకరించాల్సి వస్తూ ఉంది. లోకంలో ఏ క్రియను చేసేవాడు కూడా, ఎటువంటి క్రియను చేసేవాడు కూడా ఆ క్రియ ద్వారా వికారాన్ని పొందకుండా ఉండడు. వికారాన్ని పొందే తీరుతున్నాడు. ఎలా? ఈ క్షణంలో క్రియావాన్, క్రియను కలిగి ఉన్నటువంటి వాడు కొంతకాలం క్రియావంతుడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత క్రియ సమసిపోతా ఉంది, క్రియ ముగుస్తా ఉంది. సో క్రియారహితుడైపోతుంది. సో క్రియావాన్ క్రియారహిత, వికారమా కదా. సో వికారం లేకుండా ఎలా ఉంటున్నాడు పరమాత్మ? సో అవికారి అయినప్పుడు ఈ విధంగా నిమిత్త కారణం ఎలా అవుతున్నాడు? కులాలుడు నిమిత్త కారణం అని చెప్తున్నప్పుడు కులాలుడు వికారి. నిమిత్త కారణం లోక దృష్టాంతాన్ని తీసుకొని పరమాత్మ ఎందుకంటే లోకంలో ప్రతి వస్తువుకి నిమిత్త కారణము ఉపాదాన కారణం రెండు వేరు వేరుగా ఉంటాయి. కుండ మట్టి ద్వారా కుండ ఏర్పడుతా ఉంది, మట్టి ఉపాదాన కారణము. కులాలుడు నిమిత్త కారణం. కులాలుడు మట్టి ద్వారా కుండను చేస్తున్నాడు. రెండు కారణాలు ఉండాలి, నిమిత్త కారణం ఉపాదాన కారణం. ఇంకా చాలా కారణాలు ఉండని, ప్రధానంగా ఈ రెండు. రైట్. సో ఆ విధంగా కనుక నువ్వు ఆ లౌకిక దృష్టాంతాన్ని తీసుకొని ఈశ్వరుని ఆ విధంగా నిర్ణయించదలిస్తే ఆ లోకంలో నీకు తెలిసే నిమిత్త కారణాలన్నింటికీ శరీరం ఉంది. సశరీరి సవికారి అవుతున్నాడు. సవికారి అంగీకరించిన పరమాత్మని. అటువంటప్పుడు నీకు సదా కనిపించే సవికారి నిమిత్త కారణాన్ని చూసి పరమాత్మలో నిమిత్త కారణత్వాన్ని ఎలా చెప్తావు? అందుకని నిమిత్త కారణం కుదరదు. అందుకని కారకాల వ్యాపారం ద్వారా కర్త అవటం లేదు పరమాత్మ. అదేవిధంగా ప్రమాణ వ్యాపారాల ద్వారా జ్ఞాత అవటంలే. మనం చక్షు ద్వారా రూపాన్ని చూస్తాం, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని వింటున్నాం. పరమాత్మ కూడా ఆ విధంగా చక్షు ద్వారా రూపాన్ని చూస్తాడా? శ్రోత్రేంద్రియం కావాలా? రైట్. సో ఈ ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటే ఇంకా స్వతంత్రత ఎక్కడి నుంచి వచ్చింది? స్వతంత్ర ఈశ్వర ఎలా చెప్తావు? సో ఈశ్వరుడు స్వతంత్రుడే కాకపోతే ఇంకా జగత్కర్త ఎక్కడి నుంచి వస్తున్నాడు? రైట్. ఆ ఈశ్వరుడికి ఇంద్రియాలు ఉంటే ఆ ఇంద్రియాల నిర్మాణం ఎక్కడి నుంచి అవుతా ఉంది? అందుకని ఈశ్వరుడు స్వేచ్ఛయా స్వప్రకాశక స్వరూపమై జ్ఞాత అవుతున్నాడు, కానీ ప్రమాణ వ్యాపారం ద్వారా జ్ఞాత. అదే స్వయం ప్రకాశ స్వరూపము. ఇతర సాధనాలను ఆశించకుండా, ఇతర సాధనాల మీద ఎటువంటి అపేక్ష లేకుండా స్వాభావికంగా ప్రకాశ స్వరూపం ఏదైతే ఉందో, సూర్యుడు లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఏ విధంగా? కష్టపడి ఏ క్రియను చేసి ఆయన ప్రకాశింపజేస్తున్నాడు? సన్నిధి మాత్రేనా. ఆయన స్వభావం అది ప్రకాశింపజేయడం, రూపాన్ని తెలియజేయడం సూర్యుడి స్వభావం. ఆ విధంగానే విషయాలను తెలియజేయడం పరమాత్మ యొక్క స్వభావం. ఆ విధంగా స్వాభావికంగా జ్ఞాత, సహజంగా కర్త. అంతేగాని ఈ కరణాల ద్వారా. రైట్. సో ఆ విధంగా ఆ ఈ జ్ఞాతృత్వం కర్తృత్వం ఇవన్నీ కూడా
జ్ఞాతృత్వం, కర్తృత్వం ఇవన్నీ కూడా స్వతంత్ర స్వరూపమని జ్ఞాతాకర్త అంటున్నాం అంతే. అంతేగాని లోకంలో ఏ విధంగా అయితే చైత్ర మైత్రాదులు కారకాల ద్వారా కర్త అవుతున్నారో అలా కర్త కాదు పరమాత్మ. పరమాత్మను జగత్కర్త అని చెప్తున్నప్పుడు లోకంలో ఇతర కర్తలు ఏ విధంగా వ్యాపారాల ద్వారా కర్త అవుతున్నారో ఆ విధంగా వ్యాపారం ద్వారా పరమాత్మ జగత్కర్త కాదు. పరమాత్మ ప్రకాశక, సంపూర్ణ జగత్తును ప్రకాశింపజేస్తున్నాడు అన్నప్పుడు లోకంలో ప్రకాశక తత్వాలు ఏ విధంగా అయితే ఇతర అపేక్షతో విషయాలను ప్రకాశింపజేస్తున్నాయో ఆ విధంగా ప్రకాశకులు కాదు పరమాత్మ. స్వయం ప్రకాశక స్వరూపము. ఆ క్రియాశక్తి ఆయన స్వభావము, ఆయన సహజ సామర్థ్యం. ఆ విధంగా జ్ఞాతృత్వం, కర్తృత్వం ఇవన్నీ కూడా ఆ ఆ స్వ స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, స్వాభావికంగా ఉన్నటువంటివి. రైట్. ఇక్కడ ఈ విధంగా మనం ఈశ్వరుడికి కర్తృత్వాన్ని, నిమిత్త కారణత్వాన్ని చెప్తే శరీరాన్ని అంగీకరించాలి అంటున్నప్పుడు వైశేషికుడు సామాన్యంగా ఏం చెప్తున్నారు? ఈశ్వరుడికి శరీరం లేదు, ఈశ్వరుడిలో నిత్య శక్తి, నిత్య జ్ఞానము, నిత్య క్రియ ఉన్నాయి అని. నీకు జ్ఞానేంద్రియాలు ఎందుకు? జ్ఞానం ఉత్పన్నం కావడం గురించే. చక్షురింద్రియం ద్వారా మనం రూపాన్ని తెలుసుకుంటున్నాం, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని తెలుసుకుంటున్నాం. ఆ శబ్దము రూపము గనక ఈ శ్రోత్రము చక్షురింద్రియాలు లేకుండా గనక కలిగితే జ్ఞానం సపోస్తే, రైట్, సకల జ్ఞానం, వర్తమాన కాలీన జ్ఞానాలు, భూత భవిష్యత్ కాలీన జ్ఞానాలు కూడా ఇంద్రియాలు లేకుండా కనుక జ్ఞానం కలిగితే ఇంద్రియాలు ఎందుకు? ఆ విధంగా ఈశ్వరుడికి ఆ నిత్య జ్ఞానం ఉంది కాబట్టి ఇంద్రియాలు అవసరం లేదు, నిత్య క్రియ ఉంది కాబట్టి శరీరం అవసరం లేదు, నిత్య ఇచ్ఛ ఉంది కాబట్టి బుద్ధి అవసరం లేదు, మనస్సు బుద్ధి అవసరం లేదు, ఇంద్రియాలు అవసరం లేదు అని వాళ్ళు ఆ విధంగా నిత్య జ్ఞానము, నిత్య ఇచ్ఛ, నిత్య కృత్యం చెప్తున్నారు. అందులో కూడా దోషం ఉంది. ఏమని? నిత్యక్రియ గనక ఈశ్వరుడి స్వభావం అయితే నిరంతరము సృష్టి జరుగుతూనే ఉండాలి. నిరంతరము సృష్టి జరుగుతూనే సామర్థ్యం ఉంది. సృష్టి జరుగుతూనే ఉంటే ప్రళయమే లేదు. ప్రళయమే లేకపోతే సృష్టికి ఆ ఒక అంతము అనేది లేకుండా పోతా ఉంది. దానికి అంతం అనేది లేకుండా పోతే ఆ సృష్టి రాహిత్యం లేదు కాబట్టి మోక్షమే లేకుండా పోతా ఉంది, శాస్త్రం వ్యర్థమవుతుంది అని. అందుకని నువ్వు నిమిత్త కారణాన్ని అంగీకరిస్తే శరీరాన్ని అంగీకరించాల్సి ఉంటుంది, నిత్య జ్ఞాన, నిత్య ఇచ్ఛా, నిత్య క్రియలను అంగీకరిస్తే శాస్త్ర వైయర్థం ఏర్పడతా ఉంది. కాబట్టి ఈ ఈ విధంగా ఉపాదాన కారణాల ద్వారా సృష్టి చెప్పడం అసంగతం కాబట్టి మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయ స్వేచ్ఛయా యః మాయావీ ఇవ మహాయోగి ఇవ స్వేచ్ఛయా విజృంభయతి తస్మై ఆ తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయే ఇదం. ఆ పరమాత్మ స్వరూపానికి నమస్కారం. ఇక్కడికి 2వ శ్లోకం పెట్టుకుందాం. 3వ శ్లోకం రేపు చూద్దాం.